శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్నలో కొంత భాగాన్ని నిన్న ఒక శీర్షికగా చెప్పుకోవటం జరిగింది. మరలా ఆ ప్రశ్న పూర్తి అవ్వలేదు కనుక ఆ ప్రశ్నలో మిగిలిన భాగాన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ప్రశ్న, ఆత్మను దర్శనం చేశామని ఎలా తెలుస్తుంది? అలాగే ఆత్మ తెలుసుకున్న వారు అందరూ కూడా అది ఒక్కలాగే ఉంది అని చెప్పారు కదా, మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పురాణము, స్తోత్రము, పాటలు, గ్రంథాలు ఇలా చాలా ఎందుకు రకరకాలుగా రచించారు? ఆత్మ దాని యొక్క తత్వం ఒక్కటే నిరాకారం అయినప్పుడు వేరొకరు ఆత్మను తెలుసుకున్నవారు, దానిని పొందినవారు, దర్శించారు అన్న విషయం ఇదివరకే ఆత్మను తెలుసుకున్నటువంటి మహానుభావులు ఇప్పుడు ఆత్మదర్శనం అయిన వారిని చూసి వెంటనే మీకు కూడా ఆత్మదర్శనమైనది అన్న విషయం చెప్పగలుగుతారా? ఇదండి ఒకటి. మళ్ళీ ఇందులోని ప్రశ్నలోని ఇంకో భాగం, పరమాత్మ ఎన్నో అవతారాలు అంటే కృష్ణుడిగా, రాముడిగా, శివుడిగా ఇంకా ఎన్నో రూపాలలో జన్మించారు. అవతారాలు తీసుకుని అందులో మానవులకు మాత్రమే అన్ని విధముల ఏది మంచిది, ఏది చేయాలి, ఎలా ఉండాలి అని చెబుతూ నీవు నిమిత్తమాత్రుడువు, నివసించేది అంతా పరమాత్మే అని బోధిస్తారు. జంతువులను, మనుషులను, అన్ని ప్రాణులను సృష్టించింది ఆయనే అయినప్పుడు, అంటే ఆ శక్తే అయినప్పుడు మరెందుకు ఇది మాయ తప్ప? ఇది మాయ లేక తప్పు, ఒప్పు, పాపం, పుణ్యం, మోక్షం, ఆత్మదర్శనం అని చెప్పడం ఇదంతా ఎందుకు? అంటే మాయని, తప్పని, ఒప్పని, పాపమని, పుణ్యమని, మోక్షమని, ఆత్మదర్శనం అని చెప్పడం ఎందుకు? మొత్తం ఆయనే చేస్తున్నప్పుడు అని ఉద్దేశం వేరేది. అంతా ఆత్మ పరమాత్మ అయినప్పుడు మరెందుకు ఆశలు, కోరికలు, బంధాలు, అనుబంధాలు కల్పించటం? మనస్సు వేరు, జీవుడు వేరు, ఆత్మ వేరు అని ఎందుకు? అన్నీ కూడా ఆత్మలో నుంచి వచ్చినవే కదా. అలాగే మీరు అనొచ్చు, ఒక్క కడుపున పుట్టిన వారే ఒక్కలాగా లేరు కదా అని. అవును, నిజమే కదా. మరెందుకు అలా లేకుండా చేసింది ఎవరు? మరలా వాసనలు, కోరికలు మనసు వల్లే మరలా మరలా జన్మలు పొందడం అన్నది ఎవరు చేయిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఆత్మే కదా. గ్రంథాలలో ఆ పరమాత్మ ఎలా ఉంటారు అన్న వివరణ ఇచ్చారు కదా. అది మన మనస్సులో ధ్యానంలో 4 చేతులు, పసుపు పచ్చని వస్త్రము, శంఖము, చక్రము, గద, పద్మము అలా వర్ణిస్తూ చెప్పి ఉన్నారు. అలా మాకు కూడా దర్శనం చేయగలమా? అంటే మేము కూడా దర్శనం చేయగలమా? ఊహించుకోకుండా ఎలాగైనా కూడా ఇది దర్శనం చేయటం వీలవుతుందా? అలాగే మీరు మీ వీడియోలలో, తంబు చిత్రాలలో అంటే టైటిల్ పెట్టేటప్పుడు, పేరు పెట్టేటప్పుడు ఉండేటువంటి ఆ బొమ్మల్లో మీరు దర్శనం చేసిన కాంతులను, వెలుగులను చూపుతున్నారు అనుకుంటున్నాను. అలాగే ఆత్మ జ్యోతి స్వరూపంలో ఉంటుంది అంటారు కదా, అది సత్యమే అంటారా? నిజానికి ఈ శరీరముతో ఉన్నప్పటికీ కూడా తిన్నది, అరిగించేది, శ్వాస తీసుకోవటం, మలం, మూత్రం అన్నీ కూడా లోపల చేస్తున్నది ఎవరో? అంటే దీనిని నడుపుతున్నాడు, మాట్లాడిస్తున్నది అన్నీ కూడా ఏదో ఉన్నది. దానికి అవసరం ఏమిటి? ఎందుకు? ఆత్మను తెలుసుకున్న మహానుభావులు మోక్షం పొందారు అని మాకు ఎలా తెలుస్తుంది? ఇదండి. దీని గురించి నిన్న ఒక శీర్షిక మాట్లాడాను. ఈరోజు మళ్ళీ ఇంకో శీర్షిక ఇదే విషయాల మీద చెప్పుకుంటున్నాం. అంటే ఇందులో అన్ని చెప్పడం పూర్తి అవ్వలేదు అసలు. అంటే ఇది ఎంతైనా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి విషయం అంటే, మనం ఏం మాట్లాడుకుంటున్నా మనం ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే,
మనం మధ్యలో మాట్లాడుకుంటున్నాం, మనకేమీ తెలియదు. మనం మాట్లాడుకుంటున్నవన్నీ ఎవరో చెప్పినవి. వాళ్ళు ఎలా చెప్పారు కదా, వీళ్ళు ఎలా చెప్పారు కదా. ఇప్పుడు ఆత్మ జ్యోతి రూపంలో ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ అసలు ప్రశ్నలో భాగం ఏంటి, మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ప్రశ్నలో అసలు భాగం ఏంటంటే, ఆత్మను దర్శనం చేశామని ఎలా తెలుస్తుంది? అది తెలియబడేది అసలు కాదు. చాలాసార్లు చెప్పాను, శీర్షికలన్నీ వినండి. అది ఆకాశ స్వరూప శక్తి. అయితే శరీరానికి సంబంధించిన పరిమిత భావన ఆగిపోవటం, మనసుకు సంబంధించినటువంటి ఊహలు, జ్ఞాపకాలు, భావాలు, భావోద్వేగాలు ఆగిపోవటం, ఒక నిశ్చల నిర్మల ప్రశాంత స్థితి, అవిశ్రాంత స్థితి, అంటే కాలము స్ఫురించినటువంటి ఉనికి ఎరుక స్థితి అనుభవం అవటం జరుగుతుంది. అది అనుభవం అయితే కానీ తెలియదు, దాని గురించి అవటం కుదరదు. ఇది నేను చెప్పింది కాదు, ఆత్మజ్ఞాన గ్రంథాలలో చెప్పిన విషయం ఏంటి అంటే, ఆత్మ అన్నప్పుడు, ఆత్మశక్తి అన్నప్పుడు దాని గురించి అది అనిర్వచనీయము, అంటే మాటలతో చెప్పడానికి వీలు కాదు. అవాంగ మానస గోచరము. అవాంగ మానస అన్నప్పుడు వాక్కుకి మనసుకి అది అందేది కాదు. అంటే వాక్కులతో చెప్పడం కుదరదు, మనసుకు అందదు. మరేంటి అంటే అనుభవ స్థితి. ఎటువంటి అనుభవం అంటే నిశ్చల నిర్మల ప్రశాంత శాంతి అనుభవం, అంతే. అదే ఆకాశ స్థితి అని కొన్ని వందల వేల సార్లు ప్రతి శీర్షికలో చెబుతున్నాను. అయితే చెప్పినా అర్థం కాదు. ఇది ఎందుకని నాకే అర్థం అవలా, నాకు అనుభవం అవలా. అర్థం అవుతుంది చెబుతున్నా. అనుభవం ఎప్పుడవుతుంది అంటే శరీర స్థితి అనుభవాలు ఆగుతాయి, మనోస్థితి అనుభవాలు ఆగుతాయి. ఏమండి ఈ ఆగుతాయా అండి అంటే, ఎందుకు ఆగటం లేదు? రోజు నిద్రలో ఆగుతున్నాయి కదా. ఆగితేనే కదా గాఢ నిద్రలోకి వెళ్తున్నాం. అటువంటి ఆగటము అనేది మన మెలకువ స్థితిలో జరుగుతుంది. దీనికోసమే మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అలా ఆగినప్పుడు కలిగే అనుభవం అది. అందుకని ఆత్మను దర్శనం చేశాము అన్నప్పుడు ఎవరికైనా సరే శరీరం మీద పూర్ణ పటుత్వం వచ్చి, అంటే ఈ శరీరం తను చెప్పినట్టే ఉంటుంది. ఈ శరీరానికి ఏమి జరిగినా, అంటే కష్టములు, నష్టములు, బాధలు, అనారోగ్యములు, ఇబ్బందులు, మరణముతో సహా ఏమి జరిగినా వారికి మనసులో దుఃఖ భావన ఉండదు. అలాని శరీరాన్ని రక్షించుకుంటారు, నొప్పి తెలుస్తుంది, బాధ తెలుస్తుంది. కానీ ఇది ఇంతే, ఇది మరణాన్ని పొందేటువంటి పదార్థము, దీనికి దశలు మారుతూ ఉంటాయి అనేటువంటి సత్యము వాళ్ళు అనుభవాన్ని పొందుతారు. కనుక శరీరము వదలటము, మరణము వారికి భయముగా ఉండదు, బాధగా ఉండదు. అటువంటి స్థితి మనకు వస్తే మనకు ఆ స్థితి మనకే తెలిసిపోద్ది, నాకు ఆత్మదర్శనం అయ్యింది అని. 2, మనస్సు యొక్క చలనములు, అంటే శరీర సంబంధిత విషయాలు కానీ ప్రాపంచిక విషయాలు కానీ మనసు యొక్క చలనములలో సమత్వ భావన, సమభావన వస్తుంది. సమభావన అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం మామూలు ప్రపంచంలో బతుకుతున్నప్పుడు నేను అనుకున్నట్టు జరగాలని, నేను అనుకున్నట్టు జరగకపోతే దుఃఖమని, నేను అనుకున్నట్టు జరిగితే సుఖమని, నేను వేరని, వాళ్ళు వేరని, ప్రపంచమంతా వేరు వేరని, ఈర్ష్య, అసూయ, ద్వేషములు, అనేక చెడు గుణములు మనలో పుడతా ఉంటాయి. సరే మంచి గుణాలు చెప్పుకోక్కర్లా, మంచి గుణాలు చెప్పుకునేది ఏముంది? మంచి గుణాలు ఎప్పుడు అవసరమే. ఇవన్నీ పోతాయి. చెడు గుణములన్నీ పోయి వేరువేరు భావన శరీరపరంగా తెలుస్తుంది. శరీరములు వేరువేరే, కానీ ఈ శరీరములను నడుపుతున్నటువంటి శక్తి ఏదుందో అది అందరిలో ఒకటే, ఏకత్వము. కనుక వాళ్ళు వేరు, నేను వేరు అని తోసిపుచ్చుదామన్నటువంటి భావనలు పోతాయి, చెడు భావన పోద్ది. శక్తి భావనలో అంతా ఒకటే, శరీరపరంగా వేరు వేరు శరీరాలు నాశనం అయిపోతాయి అని ఒక సమభావన వస్తుంది. ఎవరికి ఎటువంటి చెడు చేయలేము. లోపల సుఖదుఖములు అనేటువంటి భావములు సమమైపోతూ ఉంటాయి. ఆనంద భావాలు ఉంటాయి, సంతోష భావాలు ఉంటాయి, సుఖభావాలు తెలుస్తాయి. కానీ చెడు భావాలు, ద్వేష భావాలు అన్నీ పోతాయి, ఉండవు. అసలు బాధ ఉండదు, దుఃఖం ఉండదు, చెడు ఉండదు, భయం ఉండదు. ఇలాంటివన్నీ నెగిటివ్ భావాలు పోతాయి, భయం పోద్ది. మంచి భావాలు ఏమున్నాయి అన్నీ అలాగే ఉంటాయి, సుఖభావాలు కూడా ఉంటాయి, తెలుస్తాయి. శరీరం ఉందగా ఎందుకు తెలియదు?
అలా సమస్త చెడు భావాలు, సమస్త భయము శరీరపరంగా మానసిక పరంగా పోతే ఆత్మదర్శనం అయిపోయినట్టే. ఎవరి విషయంలో అయినా, నా విషయంలో అయినా, నా సొంత విషయంలో అయినా, నా కుటుంబ సభ్యుల విషయంలో అయినా, ప్రపంచంలో ఏ విషయంలో అయినా భయము దుఃఖము పోతే దుఃఖరాహిత్య స్థితే మోక్షము, భయరాహిత్య స్థితే మోక్షము. అది ఎలా తెలుస్తుందంటే ఈ రెండు మీకు వస్తే మీకే తెలిసిపోద్ది. ఆ రెండు రాకుండా తెలియదు. అది మొత్తం భయం పోద్ది, అసలు బాధ దుఃఖం అనేవి పోతాయి, ఉండవు. ఓన్లీ మంచి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న అన్ని రకాల మంచులు ఉంటాయి, మనం చేసే అన్ని రకాల మంచులు ఉంటాయి, మనం అనుభవించే అన్ని రకాల మంచులు ఉంటాయి. అన్ని తెలుస్తాయి శరీరానికి. చెడులు పోతాయి, భయం పోద్ది, దుఃఖం పోద్ది, బాధ పోద్ది, అంతే. ఆ స్థితి వస్తే మనం ఆత్మదర్శనం అయ్యింది నాకు అని మనకు మనం తెలుసుకోవచ్చు. ఇది ఫస్ట్. అలాగే ఆత్మను తెలుసుకున్న వారందరూ ఒక్కలాగే ఉందని చెప్పారు. అవును, ఆకాశ స్వరూపముగా ఉంది. ఇప్పుడు మౌనము అన్నాం అనుకోండి, మౌనం ఎలా ఉంటుందంటే మాట్లాడకుండా ఉంటే మౌనం. వాచా మౌనంగా మనకు తెలిసేది ఏంటి? మాట్లాడకుండా ఉండటమే. ఎవరైనా బయటకు మనకు కనపడేది ఏంటి? మాట్లాడకుండా ఉండటమే. ప్రపంచంలో ఎవరిని అడిగినా మౌనం అంటే ఇంతే. వాళ్ళు లోపల కదులుతున్నారా లేదా, లోపల భావాలు కదులుతున్నాయా లేదా మనకేం తెలుసు? మౌనము అంటే అది. మౌనము, నిశ్చలము, నిర్మలము, ప్రశాంతము, ఆకాశము, సర్వవ్యాపక ఆకాశము. ఆకాశంలో ఏమన్నా ఉందా? ఖాళీ, శూన్యము. ఇవన్నీ మౌనానికి, నిశ్చలంకి, నిర్మలతకి, ప్రశాంతతకి సరిపోట్లా? అన్నీ సరిపోతున్నాయి ఆకాశ స్థితికి. అది ఎవరిని అడిగినా ఒకటే చెబుతారు. మరి అందరికీ అది ఒకటే అని అనుభవం అయినప్పుడు అంటే ఆ స్థితి అది స్థితి, నిశ్చల స్థితి. ఇప్పుడు గాఢ నిద్రలో అందరం నిద్ర అన్నప్పుడు, ప్రపంచంలో అందరూ ఎవరైనా గాఢ నిద్రలో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? మౌనంగా ఉన్నారు, నిశ్చలంగా ఉన్నారు, నిర్మలంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు. ఎందుకని? అసలు నేనే తెలియని చోట తప్పులు ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ నేను అనే శరీర భావన కూడా తెలియట్లేదుగా. కాబట్టి అక్కడ అనంతంగా ఉన్నారు, సర్వవ్యాపకంగా ఉన్నారు. ఎందుకని? స్థితి తెలియట్లేదు కదా. నేను ఈ శరీరము అనే స్థితిలో పరిమితమై లేరు కదా. నిద్రలో అందరూ నిద్రలో ఉన్నారు అంటున్నాం మనం. నిద్ర అనేది ఎవరైనా మార్చారా? అందరికీ నిద్రే కదా. ఆ నిద్రాస్థితి లాంటి మెలకువ స్థితి, అది స్థితి. అది సత్యము, అందరికీ ఒకలానే ఉంటుంది సత్యం, అంతే. అది స్థితి కదా. నిద్ర అందరికీ ఒకటే, గాఢ నిద్ర ఎవరికైనా ఒకటే. అటువంటి మెలకువ స్థితిని ప్రశాంతము, మౌనము, నిశ్శబ్దము, నిర్మలము, నిశ్చలము అలా చెప్పుకుంటూ వచ్చారు. దాని సైజు ఎలా చెబుతాం? మౌనానికి సైజు ఎంత, నిశ్చలానికి సైజు ఎంత అంటే సృష్టిని బట్టి దాని సైజు చెప్పాల్సి వచ్చింది శక్తికి. సృష్టి అనంతంగా ఉంది కాబట్టి శక్తి కూడా అనంతం అన్నారు, అంతే. అది మన ఎదురుగా కనపడుతుంది, ఆకాశం ఉంది అసలు ఇక్కడ. అందుకని ఆకాశ స్వరూపమే అదని చెప్పారు. లేని దాని గురించి ఎలా చెబుతారు? కాబట్టి అందరికీ ఆత్మశక్తి అనుభవం ఒకటే స్థితి. నిద్రాస్థితి అందరికీ ఎలా అనుభవమో, నేను ఈ శరీరం అన్న భావన శరీర స్థితి అందరికీ ఎలా అనుభవమో, ఆ స్థితి కూడా సత్యమైనది కనుక అందరికీ ఆత్మశక్తి స్థితి ఒకటే అనుభవం. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పురాణాలు, స్తోత్రాలు, పాటలు, గ్రంథాలు ఇలా ఎందుకు రకరకాలుగా రచించారు? ఇది ఆత్మదర్శనం కాదు. ఆత్మదర్శనానికి దీనికి అసలు సంబంధం లేదు. అది మనస్సు. పాటలు రాసిన వాళ్ళందరూ రకరకాల సినిమా పాటలు రాయట్లే. సినిమా పాటలు రాసినట్టే దేవుడిని సృష్టించుకొని దేవుడు పాటలు రాశారు, దేవుడు గ్రంథాలు రాశారు. సినిమా కథలు రాసినట్టే సినిమా కథలు ఎలా రాసుకున్నారో అలాగే దేవుడు కథలు రాసుకున్నారు. ఎవరి మతాలు వాళ్ళు తయారు చేసుకున్నారు, ఎవరి మార్గాలు వాళ్ళు తయారు చేసుకున్నారు, ఎవరి పుస్తకాలు వాళ్ళు రాసుకున్నారు. మీరు స్థితిని అనుభవం పొందగలరు. ఇప్పుడు నిద్రాస్థితి అంటే ఎందుకు? అనేక రకాలుగా. ఇక్కడ మీరు ఏమన్నారు? పురాణాలు, స్తోత్రాలు, గ్రంథాలు, ఇంకా అనేక మతాల్లో అనేకంగా ఉన్నాయి. మీరు ఒక మతంలో విషయాలను చూశారు, అంతే. అవి చెబుతున్నారు. ఇక్కడ విషయం అది కాదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏం తెలుస్తుందంటే నిద్రాస్థితి అందరికీ సమానమే, శరీరము నేనన్న భావన అందరికీ సమానమే. జాగ్రత్తగా గమనించండి. కానీ అందరికీ శరీర అవయవాలు, వాటి పనితీరు ఒకటే, పనితీరులు కూడా ఒకటే. కంటితో చూడటమే, చెవులతో వినటమే, ముక్కుతో వాసన చూడటమే, నోటితో
నాలుగుతో రుచోవటమే, నోటితో గొంతుతో మాట్లాడటమే, శరీరం మొత్తం స్పర్శ తెలుస్తుంది. స్త్రీ పురుష జననేంద్రియ సుఖాలు అందరికీ ఒకటే. జీవన విధానం కూడా అందరికీ ఒకటే. అంటే శరీర పెరుగుదల అంతా, తరుగుదల అంతా, మరణం దాకా జరిగే విధానం కూడా ఒకటే. కానీ ఏ ఇద్దరైనా ఒకేలా ఉన్నారా, ఒకేలాంటి పనులు చేస్తున్నారా, ఒకేలా మాట్లాడుతున్నారా, ఒకేలా తింటున్నారా, ఒకేలా తాగుతున్నారా, ఒకేలా పడుకుంటున్నారా, ఒకేలా లెగిస్తున్నారా, ఒకేలా పనులు చేస్తున్నారా? ఎందుకని? ఎవరికి వారే యమునా తీరే. ఎవరి బుద్ధి వాళ్ళకుంది, ఎవరి ఆలోచన వాళ్ళకుంది, ఎవరి మనసు వాళ్ళకుంది, ఎవరికి సంబంధించిన సొంత శరీరం వాళ్ళకుంది, ఎవరి ఇష్టాలు వాళ్ళకున్నాయి. అందుకని రకరకాలుగా పనులు చేసుకుంటున్నారు. కోటాను కోట్ల రకాల పనులు, అనేక రకాలు. ఎవరికి నచ్చినా వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినా వాళ్ళు తింటున్నారు, ఎవరికి నచ్చినా వాళ్ళు కట్టుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారే. అదే స్వభావము ఇక్కడ ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడు ఇవి ఆత్మశక్తి అనుభవాలు కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కలగాపలకం చేసుకుంటే ప్రమాదం వస్తుంది. నిద్రాస్థితి అందరికీ సమానమే. మెలకువ స్థితిలో శరీర స్థితి అందరికీ సమానమే. శరీరం యొక్క తీరుతెన్నులు పద్ధతులు అందరికీ సమానమే. అంటే సృష్టిపరంగా నడక. కానీ జీవించేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మనం. కానీ జీవించేటప్పుడు, పనిచేసేటప్పుడు, అనుభవించేటప్పుడు, ప్రయత్నించేటప్పుడు ఏ ఇద్దరు ఒకలా చేయరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. మీరు చూసుకోండి. జీవించేటప్పుడు అంటే పడుకునేటప్పుడు అనుకుందాం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పడుకుంటారు, ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు పడుకుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటారు. గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు ఎవరిష్టం వాళ్ళది. గాఢ నిద్ర స్థితి అందరికీ ఒకటే. మళ్ళీ మెలకు వచ్చే వరకు అందరికీ గాఢ నిద్ర స్థితి ఒకటే స్థితి. అది మెలకు వచ్చిన కాంచి మళ్ళీ ఎవరిష్టం వాళ్ళదే. వాళ్ళు ఎవరేం చేస్తారో తెలియదు. కాలకృత్యాలు ముందు తీర్చుకుంటారు, వెనక తీర్చుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఎవరిష్టం వాళ్ళది. మొత్తం ఎవరిష్టం వాళ్ళది. కానీ శరీర తీరు ఒకటే. శరీరం మారలా, అదే శరీరం, అదే కాళ్ళు, చేతులు, కన్ను, చెవి, ముక్కు. కానీ వాళ్ళు శరీరాన్ని నడిపేటువంటి తీరు, జీవించే తీరు వేరుగా ఉంటుంది. ఎవరికి సమానంగా ఉండదు. మెలకు అంతా ఎవరికాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకుంటారు. మళ్ళీ గాఢ నిద్రా స్థితికి వచ్చేటప్పటికి అదే శరీరం అదే శరీరం, శరీర స్థితి అందరికీ ఒకటే. నేను ఈ శరీరము, అందులో ఉన్న అవయవాలు అందరికీ ఒకటే, వాటి పనితీరులు అందరికీ ఒకటే, శరీర పెరుగుదల, ఎదుగుదల, తరుగుదల అందరికీ ఒకటే. కానీ శరీరంతో జీవించే జీవన విధానం ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు. ఏ ఇద్దరు ఒకలా ఉండరు. మీరు చూసుకోండి. అంటే ఏంటి? శరీర స్థితి ఒకటే, నిద్రాస్థితి ఒకటే, మెలకువ స్థితి ఒకటే. మెలకువ కూడా అందరికీ రావాల్సిందే, అందరూ నిద్రపోవాల్సిందే. గాఢ నిద్రాస్థితి ఒకటే, మెలకువ స్థితి ఒకటే, శరీర స్థితి ఒకటే, శరీర పనితీరు ఒకటే, శరీర అవయవాలు ఒకటే, శరీర పెరుగుదల, తరుగుదల, ఎదుగుదల అన్నీ ఒకటే. ఆ ఒకటే అన్నది మానవ జాతి, మనుషులు. కానీ ఏ ఇద్దరు మనుషులు ఒకలా ఉండరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అంటే స్థితులుగా ఒకటే, శరీరంగా ఒకటే, కానీ జీవన విధానములలో, క్రియలలో జీవించేటప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సేమ్ అలాగే ఆత్మస్థితి ఒకటే. శరీరపరంగా అంటే ఆత్మానుభూతి కలిగినప్పుడు స్థితి ఒకటే. మరి మీరు ఆత్మానుభూతి కలిగినప్పుడు ఆత్మస్థితి ఏంటి అంటే ఒకటే స్థితి అవుతారు. అది అందరికీ ఒకటే. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. మనం చెప్పుకుంటున్నది నీలో ఉన్నటువంటి నీ స్వీయ ఆత్మశక్తిని తెలుసుకో. అదే ఆత్మజ్ఞానం చదువు, నీ గూర్చిన సంపూర్ణ చదువు. మళ్ళీ మీరు ఇక్కడేమడుగుతున్నారు? అది ఒకటే అయితే ఒక్కొక్కళ్ళు పురాణాలు, స్తోత్రాలు, పాటలు, గ్రంథాలు ఇలా ఎందుకు అనేక రకాలుగా రచించారు అంటే అసలు వీళ్ళందరూ ఆత్మదర్శనమైన వాళ్ళని మీకెవరు చెప్పారు? ఆత్మజ్ఞానులు, అనంతాత్మదర్శనమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ అని ఎవరు చెప్పారు మీకు? మీరు ఎక్కడో విన్నారు, మీకు తోచినాయి అని అనుకుంటున్నారు, మీరు భావించుకుంటున్నారు. అవి మీ భావనలో. భావనలు సత్యానికి పనికిరావు. ఆత్మగా, ఆత్మ దర్శనముగా స్థితి అది, ఆత్మస్థితి అది, శరీర స్థితి అది, నిద్రాస్థితి అది. కానీ మెలకువలో మీరు చేసే పనులు మీ ఇష్ట అయిష్టాలను బట్టి అనేకముగా ఎలా ఉండి జీవులందరూ, మనుషులందరూ అనేక రకాలుగా చేసుకుంటున్నారో అలాగే
ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి అర్థమైనట్టుగా, ఎవరికి తెలిసినట్టుగా వాళ్ళు రకరకాలు రాసుకుంటూ పోతున్నారు. రకరకాల పాటలు రాస్తారా, గ్రంథాలు రాస్తారా, స్తోత్రాలు రాస్తారా, పురాణాలు రాస్తారా, పుస్తకాలు రాస్తారా, ఏదైనా కానివ్వండి. వాళ్ళందరూ ఆత్మద్రష్టలని ఎవరు చెప్పారు మీకు? ఒకవేళ రాసిన వాళ్లే చెప్పారు అనుకున్నాం, మేము ఆత్మద్రష్టలము, మేము రాసామని. ఆత్మద్రష్టలు రాశారని మీకేంటి అనుభవం? ఎలా తెలుస్తుంది? ఎదుటివాడు ఆత్మద్రష్టో కాదో అసలు తెలిసే అవకాశం లేదు. ఆత్మ గురించి అయితే అసలు రాయటానికే లేదండి. మీరు తెలుసుకోవాల్సిన స్థితి ఏంటంటే, ఆత్మ అనేది నిరాకారము, ఆకారము లేదు, నిర్గుణము, దానికి గుణము లేదు, దానికి ఏ స్వభావము లేదు, దానికి రూపము లేదు. ఇప్పుడు దాని గురించి రాయటం వల్ల కుదురుతుంది? ఒకవేళ రాస్తే ఏం రాయాలి? లేదు అని రాయాలి, అంతే. లేని స్థితి, నథింగ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ లేని స్థితి ఏది ఉన్నదో, లేని స్థితి అనేది ఒకటి ఉందిగా. ఇప్పుడు ఉన్న స్థితి ఏంటి? కంటికి ఏదో కనపడుతుంది, ఆ కనపడింది ఉన్నది. చెవికి ఏదో వినపడుతుంది, ఆ వినపడింది ఉన్నది. ముక్కుకి ఏదో వాసన తగులుతుంది, ఆ వాసన తగిలింది ఉన్నది. చర్మానికి ఏదో స్పర్శ తగులుతుంది, ఆ స్పర్శ తగిలింది ఉన్నది. నాలుగుకి ఏదో రుచి తగులుతుంది, ఆ రుచి తగిలింది ఉన్నది. ఇలా ఏమీ కాకుండా ఒకటి ఉన్నది, అది లేదన్న స్థితి. ఈ 5 రకాలుగా లేదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములుగా లేదు. రసం అంటే రుచి, గంధం అంటే వాసన. అలా లేదు. అలా లేనప్పుడు, అలా లేనిది కూడా ఒకటి ఉందిగా, ఆరవది అది ఏంటది? ఏమీ లేని స్థితి. అన్నీ ఉన్న స్థితి ఏంటి? స్పర్శ ఏంటి? గాలి ఉంది, స్పర్శ తెలుస్తుంది, ఓకే. శబ్దం ఏంటి? ఎక్కడో సౌండ్ చేశారు, సౌండ్ తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడుతుంటే సౌండ్ తెలుస్తుంది, ఉంది, సౌండ్ తెలుస్తుందిగా మనకి. రూపం ఏంటి? దృశ్యం, వెలుగు ఉంది కాబట్టి దృశ్యాలు కనపడుతున్నాయి, రూపాలు ఉన్నాయి, అక్కడ ఉంది, అదే వెలుగు. రసం అంటే రుచి, రుచి అంటే అనేక పదార్థాలనే రుచి తెలుస్తుంది, అది నీటికి సంబంధించింది, జల సంబంధితం, ఉంది, కనపడుతుంది. గంధము అంటే వాసన, దాన్ని భూమితో పోలుస్తారు. ఊరికనే భూ సంబంధితం అన్ని వాసనలు తెలుస్తాయి మనకి, అది ఉంది, అక్కడ కనపడుతున్నాయిగా. ఈ 5 కాకుండా కూడా ఉందిగా. మీరు సృష్టిలో చూడండి, ఇప్పుడు వాయువు కాకుండా, శబ్దం కాకుండా, ఇవన్నీ కాకుండా కూడా ఉందిగా. ఆకాశం అనేది ఒకటి ఉందిగా, అది ఖాళీగా ఉందిగా, అందులో ఏం లేదుగా. అంటే ఏమీ లేదు అనేది కూడా ఒకటి ఉందిగా, అది తెలుస్తుందిగా మనకి. ఏమీ లేదు అనేది ఒకటి ఉందని స్పష్టంగా తెలుస్తుందిగా. దాంట్లోనే తిరుగుతున్నాంగా, దాంట్లోనే ఇల్లు కట్టుకుంటున్నాంగా, దాంట్లోనే జీవిస్తున్నాంగా. మొత్తం జీవరాశులన్నీ దాంట్లోనే ఉన్నాయిగా. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నీ కూడా దాంట్లోనే సంచరిస్తున్నాయిగా. భూమి అనేది కూడా ఈయన లక్షల కోట్ల గ్రహాల్లో గ్రహంగా. ఇప్పుడు ఆ భూమి అనే గ్రహంలో ఉన్న మనం కూడా ఆ ఖాళీలోనే సంచరిస్తున్నాంగా, ఏమీ లేని దాంట్లోనే సంచరిస్తున్నాంగా. అక్కడ ఏమైనా ఉంటే మనం వెళ్ళలేంగా. ఇప్పుడు అక్కడ గోడ ఉంది, అటు వెళ్ళలేంగా మనం. గోడ అడ్డుగా ఉంది, అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టులోంచి వెళ్ళిపోలేంగా మనం. అంటే మనం ఏమీ లేదన్న దాంట్లోనే జీవిస్తున్నాం. సృష్టి అంతా ఏమీ లేదన్న దాంట్లోనే ఉంది. అంటే ఏమీ లేదనేది ఒకటి ఉంది కదా. ఆ ఏమీ లేదనేది ఒకటి ఉందనే స్థితిని మనం గుర్తించటం లేదు. ఏమీ లేదన్నప్పుడు మన దృష్టిలో ఏమీ లేదనుకుని వదిలేసి వెళ్ళిపోతున్నాం దాన్ని. అసలు దాని గురించి ఆలోచన లేదు. అది ఖాళీ అని కూడా మనం భావించుకోవట్లేదు. చెప్పుకునేటప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాం అది ఖాళీ అని. అది శూన్యం అని కూడా మనం భావించుకోవట్లేదు. చెప్పుకునేటప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాం ఊరుకునే అది శూన్యము అని. ఏమీ లేని స్థితి. ఏమీ లేని స్థితి అంటే అర్థమేంటి? శబ్దముగా లేదు, స్పర్శగా లేదు, రూపముగా లేదు, రసం అంటే రుచిగా లేదు, రుచికి సంబంధించిన పదార్థములుగా లేదు, గంధం అంటే వాసనగా లేదు, వాసనకు సంబంధించిన పదార్థములుగా లేదు. అంటే శబ్దములకు సంబంధించినటువంటి విషయములుగా లేదు, స్పర్శలకు సంబంధించినటువంటి విషయములు పదార్థములుగా లేదు, రూపములకు సంబంధించినటువంటి విషయములు పదార్థములుగా లేదు, రుచులకు సంబంధించి విషయములుగా పదార్థములుగా లేదు, వాసనలకు సంబంధించిన విషయములు పదార్థములుగా అది లేదు. కానీ అది ఉంది. ఎలా ఉంది? శక్తిగా ఉన్నది. శక్తి అలాగే ఉంటుంది. శక్తి నీకు తెలియదు కనుక నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతున్నావు అంతే. అంటే ఇప్పుడు ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదని మనం భావించుకుంటున్నది ఏమిటి? శక్తి. నథింగ్నెస్ అంటే ఏంటి? శక్తి. శూన్యం అంటే ఏంటి? శక్తి. ఖాళీ అంటే ఏంటి? శక్తి.
మౌనం అంటే ఏంటి శక్తి, ఎరుక అంటే ఏంటి శక్తి, ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి శక్తి, నిశ్చలత అంటే ఏంటి శక్తి, ప్రశాంతత అంటే ఏంటి శక్తి. మీరు ఎలాంటి పదాలు ఎన్నైనా వాడుకోండి, ఇవన్నీ కూడా శక్తికి సంబంధించినటువంటి స్థిరత్వాన్ని, శాశ్వతత్వాన్ని చెబుతారు. అది శక్తి. అక్కడ శక్తి ఉంది. శక్తి ఉందనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కదా. శక్తి ఉందనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయగలిగినప్పుడు, అంటే గుర్తించగలిగినప్పుడు, ఆ గుర్తించిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇలాగే సేమ్ ఏమీ లేదు, ఆ ఏమీ లేని తత్వం యొక్క వివరాలు చెప్పారు. అది అనంతము, అఖండము, అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరము, సర్వవ్యాపకము, ఉన్నదంతా అదే, అది శక్తి స్వరూపము. అందరూ ఒకటే చెబుతారు, ఏమీ లేని దాని గురించి. మనుషులకి ఏం తెలుసు? శబ్దం తెలుసు, స్పర్శ తెలుసు, రూపం తెలుసు, రసం అంటే రుచి తెలుసు, గంధం తెలుసు. ఈ ఐదింటికి సంబంధించినటువంటి వస్తువులు, విషయాలు, పదార్థాలు అన్ని తెలుసు. అంటే మనిషికి కనపడేది తెలుసు, వినపడేది తెలుసు, వాసన చూసేది తెలుసు, రుచి తెలిసేది తెలుసు. ఈ మనకి పదార్థ రూపంలో ఉన్నాయి మాత్రమే మనిషికి తెలుసు. స్పర్శలు తెలుసు, అవి కూడా మళ్ళీ స్పర్శలు కూడా రూపాలే. అలా ఉంటేనే తెలుసు. మరి రూపం లేదు, స్పర్శ తెలుసు, గాలి ఉందని తెలుసు, స్పర్శ తగులుతుంది కనుక. శక్తి ఇలా లేదు. ఇది ఎవరు మాట్లాడుకుంటున్నారు? మనుషులు మనుషులతో మాట్లాడుకుంటున్నారు. దీనికి చాలాసార్లు ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాను పదం కూడా గుర్తుపెట్టండి. నేను నా శీర్షికలు విన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఒకసారి వినండి జాగ్రత్తగా, మళ్ళీ పదే పదే వినండి, మననం చేసుకోండి. ఇది చదువు, స్వీయ చదువు, తప్పకుండా చదువు తీరవలసిన చదువు. లేకపోతే దుఃఖం పోదు, బాధ పోదు, కష్టం పోదు, సత్యం అర్థం అవ్వదు. సత్యం అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, బాధలు పోకపోయినా పర్వాలేదు, జ్ఞానం రాకపోయినా పర్వాలేదు, మేము అలాగే కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్లతో, సుఖ దుఃఖాలు ఉయ్యాలాట ఊగుతూ బతుకుతాం అనేవాళ్ళు వినబాకండి. కాదు, వింటున్నారా? శ్రద్ధగా వినండి. ఎందుకనే శక్తి మనిషికి తెలియదు అంటే, చాలా సార్లు చేపతో పోల్చి చెప్పాను. నీటిలో బ్రతికే చేపని నీరు ఖాళీ అనుకోని మాత్రమే బతకగలుగుతుంది. దానికి కారణం దాని శరీర నిర్మాణం. మనకి నీరెందుకు కనబడుతుంది? దానికి కారణం మన శరీర నిర్మాణం. మనం నీటిలో బతకలేము, కారణం మన శరీర నిర్మాణం. నీటిలో ఉన్నటువంటి వాయువు పీల్చుకోవడానికి మనకు సరిపడదు, కానీ అదే నీటిలో ఉన్న వాయువు పీల్చుకోవడానికి, బ్రతకడానికి అనువుగా చేపకున్నది. దాని శరీర నిర్మాణము. ఇక్కడ మనం గమనించాల్సింది, నేను అని మనం అనుకుంటున్న శరీర నిర్మాణముల భేదము, సృష్టి అంతా భేదము. మానవ జాతిగా మానవ జాతి శరీర నిర్మాణాలు ఒకటే, వృక్ష జాతిగా వృక్ష శరీర నిర్మాణాలు ఒకటే, జంతు జాతిగా జంతువుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో వాటి శరీర నిర్మాణాలను బట్టి అవి ఉంటాయి. కొన్ని నీటిలో జీవించే జంతువులు ఉన్నాయి, కొన్ని నీటిలో పెరిగే వృక్షములు ఉన్నాయి. నీటి అడుగున సముద్రంలో భూమి కంటే ఎక్కువ లోకం ఉంది. 3 వంతులు సముద్రము, 1/2 వంతు భూభాగం ఉంది. నీటి అడుగున భూలోకం ఉంది. అక్కడ చెట్లు, పొట్లు, చేమలు, గుట్లు అన్నీ ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. కానీ అది మనకు సంబంధం లేని లోకం, మనం అందులో బతకలేము. నీటిలో బతికేటువంటి వాటికి నీరు శూన్యములా కనపడుతుంది. సరే, అన్నిటి కూడా వదిలేని చేపను తీసుకుందాం. మనకు చేపలు బాగా తెలుసు. అవి సంచరిస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి, నీటిలో తిరుగుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి, జీవిస్తూ ఉంటాయి. అక్కడే పిల్లల్ని అక్కడే పెడతాయి, సంసారాలు అక్కడే చేసుకుంటాయి. అది నీరని వాటికి తెలియదు. ఎందుకని? దాని శరీర నిర్మాణం అంతే. అది శూన్యము అనుకొని తిరుగుతున్నాయి, ఖాళీ అనుకొని తిరుగుతున్నాయి. అదే నీరని మనకు తెలుసు కనుక మనం నీటిలో బతకలేము. ఎందుకంటే నీటి యొక్క మన శరీర నిర్మాణానికి నీరు మనకి బలంగా తగులుతుంది, ఘన పదార్థంగా తగులుతుంది. అంటే ద్రవత్వం ఉంది, ఘనత్వం ఉంది అందులో. నీటికిలో మనం అలలకి ఎదురెళ్ళి నీరు మనం కొట్టుకెళ్ళిపోతుంది కూడా, వరదల్లో కొట్టుకుపోతాయి, ఊళ్ళు కొట్టుకుపోతాయి, మనుషులు కొట్టుకుపోతారు. నీరు మనకు తెలుస్తుంది, నీరు యొక్క స్పర్శ తెలుస్తుంది, దానిలో ఉన్న ఘనత్వం తెలుస్తుంది, దాని ద్రవత్వం తెలుస్తుంది. అది పట్టుకోవడానికి, ముట్టుకోవడానికి కుదురుతుంది. నీరు తాగి బతుకుతున్నాం అసలు మనం. అది మన శరీర నిర్మాణము. మన శరీర నిర్మాణమునకు ఆకాశము శూన్యములా ఎలా కనపడుతున్నదో, చేప శరీర నిర్మాణమునకు నీరు శూన్యములా కనపడుతున్నది.
చేపని నీరెత్తుకో నీ స్వస్వరూపం నీరే అని చెప్పామనుకోండి, దానికి ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే అది ఉంది నీటి లోకంలోనే. అది తనలాంటి జీవులను ఎత్తుకుతూ ఉంటది ఎక్కడన్నా ఉందేమో అని. ఇప్పుడు ఆ నీటికే ఏదో అనంత ఆత్మశక్తి అని ఎవరో పెట్టి ఆ శక్తిని ఎత్తుకు, ఆత్మశక్తిని ఎత్తుకు, నీకు సృష్టికర్త ఆత్మశక్తి, ఆ దేవుడే ఆత్మదేవుడే అని దానికి చెప్పారు అనుకోండి, అది ఏమెత్తుకుతుంది? తనకు తెలుస్తున్నటువంటి వాటిని ఎత్తుకుద్ది. నీటిని ఎప్పటికీ ఎత్తకలేదు. నీటిలో ఉన్నటువంటి అనేక జీవరాశులను ఎత్తుకుద్ది. కొండలో గుట్టలో నదులు కాదు, నీరు కాదు, కొండలో గుట్టలో లోపల ఉండేటువంటి నీటి అడుగులు కూడా పర్వతాలు ఉన్నాయి. అనేక రకాల చెట్లు, అనేక రకాల జీవరాశులు, అన్ని నీటి అడుగులు ఉన్నాయి. వాటిని ఎత్తుకుంటా ఉంటది ఘనత్వం కలిగిన పదార్థాలని. ఏమన్నా ఇక్కడ ఎక్కడైనా దేవుడు ఉన్నాడేమో, ఆత్మదేవుడు. కానీ తాను నీరు అనే లోకములోనే ఉందని దానికి తెలియదు. ఎందుకని అది శూన్యముగా అనిపిస్తున్నది. అలాగే మనము ఆత్మశక్తి అనేటువంటి శక్తి లోకంలోనే ఉన్నాం. అది ఆకాశ స్థితి అని దానికి పేరు పెట్టబడింది. మనం ఉన్నది ఆ లోకంలోనే, కానీ దాని పేరు ఆకాశ శక్తి. దానికి పేరు పెట్టబడింది. మనం సాగుతున్నాం, అందులోనే చదువుతున్నాం, ఆ లోకంలోనే చదువుతున్నాం. అయితే అది మనకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే మన శరీర నిర్మాణము అంతే. మనం 5 రకాలుగా మాత్రమే గ్రహించగలం, 5 రకాలుగా అది లేదు. కానీ మనం గ్రహించగలిగిన 5 రకాలు మనము మొత్తం సమస్తము ఆ శక్తితోనే నిండి ఉండి ఆ శక్తిలోనే ఉన్నాయి. ఆ శక్తి యొక్క లక్షణములే. కాబట్టి ఎవరు చెప్పినా ఆత్మశక్తి గురించి ఒకే రకంగా చెబుతారు. కానీ ఇన్ని రకాలుగా ఎందుకు రాస్తున్నారు, చెబుతున్నారు? ఇన్ని గ్రంథాలు ఎందుకు, ఇన్ని పురాణాలు ఎందుకు, ఇన్ని రకాల పాటలు ఎందుకు, అయ్యేందుకు ఇయ్యేందుకు అన్నాం అనుకోండి, అసలు వీళ్ళందరూ ఆత్మద్రష్టలు కాదు. ఒకటి అంటే ఆత్మను దర్శించి ఆత్మానుభూతి పొందినటువంటి వారు కాదు, ఫస్ట్ పాయింట్. రెండవది, అలా ఒకవేళ ఎవరైనా చూసిన వాళ్ళు అంటే అనేక మంది, ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏమండి ఆత్మదర్శనమైన పలానా మహానుభావుడు ఇది కూడా రాశాడు కదా, ఈ స్తోత్రాలు రాశాడు కదా, ఈ గ్రంథాలు రాశాడు కదా అని కామెంట్లు పెడతారు. పెట్టకండి. చాలా మంది వీళ్ళు రాసేసి వాళ్ళ పేర్లు పెట్టే తగిలిచ్చారు వాళ్ళని తీసుకెళ్ళి. ఇందులో చాలా రకాల వివాదాలు ఉన్నాయి. డెలబాకండి, విషయాన్ని అర్థం చేసుకోండి. మిడిమిడి జ్ఞానం పనికిరాదు. ఆత్మజ్ఞానము ఎవరైతే రాశారో చాలా మంది తర్వాత వచ్చిన వాళ్ళు అదే పేరును వాడుకొని అనేకం రాసి అందులో చొప్పించేశారు, దాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది ఒకటి. ఇంకొకటి, నిజంగా ఆత్మజ్ఞానాన్ని దర్శించిన మహాత్ములు దాన్ని చెబుతుంది ఎవరికి? ఆత్మజ్ఞాన ఎరుక లేని, ఆత్మజ్ఞానాన్ని దర్శించని, అసలు ఆత్మశక్తి అంటే తెలియనటువంటి సామాన్యులకు చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే స్థాయి నుంచి తీసుకురావాలని వాళ్ళు అనేకముగా అనేక విధానాలుగా ప్రయత్నించారు అనేక మంది మహాత్ములు. అవి అనేక రకాల రచనలు అయి ఉండవచ్చు. ఎందుకంటే తెలియనోడికి కదా చెప్పేది. తెలియనోడికి చెప్పేటప్పుడు తెలిసినట్టు ఎట్లా చెబుతారు? తెలియనోడికి తెలియని స్థాయి నుంచి వాడిని తెలిసిన స్థాయికి తీసుకురావాలి. అంటే అక్కడ ఇప్పుడు తెలియని స్థాయిలో ఉన్నవాడిని ఎలా నడిపించుకురావాలనే విధానాలు అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో ఏర్పడినవే దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు. అవి మోసపూరితంగా ఏర్పడినవి కాదు. ఒక చిన్న పిల్లవాడికి నర్సరీ స్కూల్లో బొమ్మలతో పాఠాలు ఎలా మొదలుపెట్టి చెబుతూ తీసుకెళ్తారో అలా అనంత ఆత్మశక్తిని శరీర రూపంలో, పదార్థ రూపంలో, ఒక రూపాలు, దృశ్యాలు, శబ్దాలు, వాసనలతో గుర్తిస్తున్న మనిషికి రూపము లేకపోతే తను గ్రహించలేకపోతున్నాడు కనుక ఆ రూపాకృతిలో దేవుడు, దేవత అనే పేరులతో తీసుకెళ్తే అర్థమవుతుంది. ముందు అలా చెప్పి తీసుకెళ్తూ తర్వాత దేవుడు, దేవత శక్తివంతులు, మహిమాన్వితులు, మనలాంటి వాళ్ళు కాదు అని చెబుతూ అసలు ఆ శక్తి ఏంటో తెలుసుకో, ఆ మహిమాన్వితం ఏంటో తెలుసుకో, ఆ దైవశక్తిని తెలుసుకో అని చెబుతూ ఆ దైవశక్తి దాకా వచ్చిన వాళ్ళకి అదే ఆత్మశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ఉన్నదంత శక్తి. ఈ రూపాలు, నామరూపాదులన్నీ పడిపోతాయి అని చెప్పారు. అది ఆల్రెడీ ఉందా గ్రంథాలలో. అనుభవం లేని మనం ఒకసారి ఆత్మ గురించి మాట్లాడుకుని అది మనకు అర్థమైపోయినట్టు కలగపలకం చేసుకుంటున్నాం. మనకు అసలు ఆత్మదర్శనం అవలా, నాకు అవలేదని నేను రోజు చెబుతున్నాను. మీకు అవలేదు కాదు, అవలేదు కానీ వింటున్నారు. నేను కూడా వింటున్నా, నేను కూడా అంటున్నా, చెబుతున్నా.
కానీ కలగాపులగం అంటే అయినట్టుగా వినగానే తెలిసిపోయినట్టుగా భావించుకొని ఇప్పుడు ఈ కింద స్థితులన్నీ గైబిజేంటి గందరగోళం ఏంటంటున్నాం. కాదు, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి మన ప్రయాణం సాగాలి. అన్నింటినీ కలిపేసుకోకూడదు, వింటూ ప్రయాణించుకుంటూ వెళ్ళాలి. ఇది అక్కడ మనం వినగానే మనకు వచ్చేసినట్టు మనకు తెలిసినట్టు కాదు కాదు కాదు. మనం ఆ స్థితి నుంచి జాగ్రత్తగా ప్రయాణించుకుంటూ వెళ్ళాలి. ఇది మనం చేయవలసిన పని. అక్కడ ఇలా ప్రయాణించుకుంటూ వెళ్ళాలి అనుకున్నప్పుడు అంటే ఇలాగే ప్రయాణించాలి, ఎవరైనా ఇంకో దారి లేదు. ఇలా ప్రయాణించుకుంటూ వెళ్లే వాళ్ళ కోసం ఇలా ప్రయాణించుకుంటూ వెళుతున్న వాళ్లే అనేక మంది అనేకం రచించారు. అందులో అందరూ ఆత్మద్రష్టలు అసలు కాదు. ఒకవేళ ఆత్మద్రష్టలు అంటే ఆత్మదర్శనం అయిన వాళ్ళైనా ప్రయాణిస్తున్నవాడు ఆత్మ గురించి తెలియనివాడు కనుక వాడికి తెలియజెప్పడానికి వాడి స్థాయిలో నుంచి రచించుకుంటూ వచ్చారు. ఇన్నెందుకున్నాయి అన్నప్పుడు అన్నీ ఉంటాయి, ఇంకా అన్నీ వస్తాయి. దాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోవాలి. అనేక మంది అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. దానికి ఉదాహరణలు చెప్పాను మీకు. వంటలో ఎన్ని రకాలైన వండుకోవచ్చు. దీని ముందు శీర్షిక కూడా మాట్లాడాను, వినండి. ఇదే విషయాలు మాట్లాడాను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువులు పదార్థములు మనం అనుభవించే సృష్టిలో కొన్ని కూరగాయలు కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని లక్షల కోట్ల వంటలు తయారు చేసుకున్నాం. కోటాను కోట్ల రకాల బట్టలు తయారు చేసుకున్నాం. కోటాను కోట్ల రకాలుగా అనేక వస్తువులు, ఒకే రకపు వస్తువులు కోట్లు కోట్లు చేసుకుంటున్నాం. ఎందుకంటే అది ఒక భిన్నత్వం. మనిషి ఆలోచన అలా సాగుతుంది. మనిషికి ఆలోచన శక్తి ఇవ్వబడింది. అలా అనేక మంది ఆత్మ అన్నప్పుడు చెప్పే స్థితి ఒకటే, కానీ దానిని చేరుకోవడానికి, ఆ స్థితిని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. పొందిన వాళ్ళు చెబుతున్నారు, పొందని వాళ్ళు చెబుతున్నారు. అందరూ అనేక రకాలుగా అనేకం రచించారు, అనేకం చెబుతున్నారు. అనేక విధానాలు, అనేక మార్గాలు, అనేక మతాలు, అనేక పద్ధతులు, అనేకం సృష్టి. ఏకం ఆత్మస్థితి. ఆత్మస్థితిలో చెప్పేది ఉండదు. అసలు చెప్పబడేదంతా కూడా అనాత్మస్థితి, ఆత్మ కాని స్థితిలో చెప్పుకోవడం వినడం జరుగుతూ ఉంటుంది. ఆత్మ కాని స్థితిలో అనాత్మ విషయాలు మాత్రమే చర్చించబడుతూ ఉంటాయి. ఆత్మస్థితి చర్చించబడేది ఏమీ లేదు. అది అంతే, అది అలాగే ఉంది. శక్తి స్వరూపము, నిర్వికారము, దానికి ఏ ఆకారము లేదు, నిర్విషయము, అందులో ఏ విషయము లేదు. అసలు విషయము లేదు, ఆకారం లేదు, శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, రసం లేదు, రుచి లేదు, గంధం లేదు. వీటికి సంబంధించినటువంటి ఏమీ లేని స్థితి సర్వవ్యాపక ఆకాశ స్థితి, శక్తి స్థితి. అది ఆత్మస్థితి. దాని గురించి అవడానికి ఏమి లేదు. ఏది ఆత్మ కాదో అనాత్మ విషయాలను అనేకంగా చెప్పుకుంటున్నాం. ఎందుకని సృష్టి అనేకంగా ఉంది, మనుషులు అనేకంగా ఉన్నారు, జ్ఞానం మనిషిలో ఉన్నటువంటి బుద్ధి అనేకంగా ఉంది, జ్ఞానం అనేకంగా ఉంది, మనసు అనేకంగా తయారవుతుంది, అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చర్చించుకుంటూ ముందుకు ప్రయాణించుకుంటూ వెళుతున్నాం. ఏంటది? ఇవన్నీ అనాత్మ విషయములు. అంటే ఇవి ఆత్మ కాదు, ఇవి ఆత్మ కాదు, ఇవి ఆత్మ కాదు, ఇవి ఆత్మ కాదు, ఇలా ఉంటే ఆత్మ కాదు, ఇలా జీవిస్తే ఆత్మ కాదు. ఆత్మశక్తిని తెలుసుకోవాలంటే ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. దానికే ధ్యానము, ఏమీ చేయకుండా కూర్చో. దానికే తపస్సు, ఏమీ చేయకుండా లోపల చూసుకుంటూ కూర్చో. నీ ఎరుకలోకి వెళ్ళు, నీ మూలంలోకి వెళ్ళు అని అనాత్మ విషయాలు, సాధన విషయాలు మాట్లాడుకుంటున్నాం మనం. ఆత్మ విషయాలు మాట్లాడటానికి ఏమి ఉండదు. ఆత్మానుభవంలో అందులో కలిసిపోవటం తప్ప. అంటే సముద్రంలో కలిసిపోయిన ఉప్పు బొమ్మ వలె, సముద్రంలో పడినటువంటి నీటి బిందువు సముద్రంలో కలిసిపోయినట్టుగా, నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్టుగా అది ఏకత్వాన్ని పొందినటువంటి ఒక స్థితి తప్ప దాని గురించి పదే పదే చెప్పడానికి ఏముండదు. పదే పదే చెప్పుకునేదంతా దానికి భిన్నమైన అనాత్మ విషయాలు, సృష్టి విషయాలు. అందుకని అవి ఎప్పుడూ సృష్టి అంతా అనేకంగా ఉందో. మానవ జాతులు ఎంతోమంది ఉన్నారు, వృక్ష జాతులు ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి, జంతు జాతులు ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. అలా గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎంత విభిన్నంగా వైరుధ్యంగా ఎన్నెన్ని ఉన్నాయో అలా అన్నీ తయారైనవి. మళ్ళీ గ్రంథాలుగా, పురాణాలుగా, స్తోత్రాలుగా, ఎవరి మతంలో వాళ్ళు రాసుకున్న గ్రంథాలుగా, జ్ఞాన గ్రంథాలుగా, అజ్ఞాన గ్రంథాలుగా అనేక రకాలు ఉన్నాయి. అసలు దేవుణ్ణే నమ్మని, దేవుణ్ణి తిట్టే గ్రంథాలు బోల్డ్ ఉన్నాయి.
నాస్తికవాదులు రాసినవి ఉన్నాయి, మానవవాదులు రాసినవి ఒకటే అండి. ఎన్నో 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 ఉన్నాయి. అసలు దైవత్వం అనే కాదు, అనేకం ఉన్నాయి. ఓ నవల్స్ రాసుకున్నారు, సరదాగా సినిమాలు తీసుకుంటున్నారు, బోల్డ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. ఒకటండి, మానవ మేధస్సుకి ఆలోచనకి ఎన్నందిని అన్ని చేసుకుంటూ పోతున్నారు. అవి వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, ఏదైనా. అనేకత్వం అంతా అనాత్మ, అందరూ ఒకటే చెప్పచ్చు కదా అనేది ఆత్మస్థితిలో అందరూ ఒకటే చెప్పారు. అది ఆత్మస్థితి, దాన్ని ఎవరు మార్చలా. ఇంకా ఇక్కడే మళ్ళీ సందేహం ఏంటంటే, పరమాత్మ ఎన్నో అవతారాలుగా, అంటే కృష్ణుడిగా, రాముడిగా, శివుడిగా, ఇలా ఎన్నో అవతారాలుగా తీసుకొని అందులో మానవులకు మాత్రమే అన్ని విధాలా ఏది మంచిది, ఏది చేయాలి, ఎలా ఉండాలని చెబుతూ నువ్వు నిమిత్త మాత్రుడివి, నివసించేదంతా ఆత్మే పరమాత్మే అని బోధిస్తారు. అంటే మీరు ఒక విధానంలో, ఒక పద్ధతిలో, ఒక మతంలో ఎవరో ఒకళ్ళు చెప్పిన విషయాన్ని తీసుకున్నారు. ఇలా అన్ని మతాల్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ మతంలో కృష్ణుడు, రాముడు, శివుడు అనుకుంటుంటే ఇంకొక మతంలో గురునానక్ అన్నారు, ఇంకో మతంలో యేసుక్రీస్తు అన్నారు, ఇంకో మతంలో మహమ్మద్ ప్రవక్త అన్నారు, ఇంకో మతంలో మహావీరుడు అన్నారు. ఇలా అనేక మంది అనేక మతాల్లో అనేక పేర్లు పెట్టుకున్నారు. అవి మతాలలో మార్గాలు, విధానాలు అలా తయారైనాయి. వాళ్ళే మనం వినలేదు, అలా వేల వేల మతాలు ఉన్నాయి. ఎక్కడైనా నువ్వు నిమిత్త మాత్రుడివి, నివసించేదంతా పరమాత్మే అన్నప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటి అంటే, శరీరము నశించిపోద్దని అందరికీ తెలుసు. ఎవరు అబద్ధం చెప్పాలి, అది అబద్ధం కూడా కాదు. అసలు మొత్తం మనమే కాదు, జంతువులు, సృష్టి అంతా కూడా అనంత ఆత్మశక్తి, అందులో డౌటే లేదు. ఏ మతంలో ఎలా చెప్పినా, ఏ దేవుడి పేరుతో చెప్పినా అక్కడ ఉన్న సత్యమైతే అదే. వాళ్ళు సత్యమే చెబుతున్నారు, వాళ్ళు అసత్యం ఏం చెప్పట్లే. వాళ్ళు చెబుతుందంత సత్యమే. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే, నిమిత్త మాత్రుడివే నువ్వు అని ఎవరికి చెప్పినా అది మరణించేది శరీరం. కొంతకాలం ఉండి వెళ్ళిపోద్ది, శాశ్వతత్వం లేదు. శాశ్వతత్వంగా ఉండేదంతా ఏంటి? అనంత ఆత్మశక్తి. అది నువ్వు ఇప్పుడు ఈ జంతువులు, మనుషులు, అన్ని ప్రాణులను సృష్టించింది ఆ భగవంతుడే అయినప్పుడు, అంటే ఇందాకన్నారు దేవుడు అవతారాలుగా వచ్చాడు, మానవులకు మాత్రమే అన్ని విధాలా మంచి ఏం చేయాలో చెప్పాడు. నువ్వు నిమిత్త మాత్రుడివే, మొత్తం జీవరాశుల రూపంలో జీవిస్తున్నదంతా పరమాత్మే అని బోధిస్తారు కదా. జంతువులను, మనుషులను, అన్ని ప్రాణులను సృష్టించింది కూడా ఆయనే అయినప్పుడు, అంటే ఆసక్తి అయినప్పుడు, మరెందుకు ఈ మాయా? మరెందుకు ఈ తప్పు ఒప్పు, పాపం పుణ్యం మోక్షం? అసలు ఎందుకు ఈ ఆత్మదర్శనం అని చెప్పటం? అంతా పరమాత్మ అయినప్పుడు మరెందుకు ఆశలు, కోరికలు, బంధాలు? అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. అంతా సృష్టించింది ఆయనే, ఉన్నదంతా శక్తి స్వరూపం, అంతా ఆసక్తిలోనే సర్వసృష్టి ఉంది, సృష్టి అంతా ఆసక్తిలోనే ఉంది అన్నప్పుడు అసలు ఇదంతా ఎందుకు? జంతువులతో సహా అన్ని సృష్టించింది ఆయనే అన్నప్పుడు, ఆసక్తి అయినప్పుడు ఈ మాయ ఏంటి, ఈ తప్పు ఒప్పు ఏంటి, ఈ పాపం పుణ్యం ఏంటి, ఇవన్నీ ఎందుకు చూడటం? అసలు ఈ మోక్షం ఎవరికి, ఆత్మదర్శనం ఎవరికి, ఇవన్నీ చెప్పడం ఎందుకని అడుగుతున్నారు. ఆత్మదర్శనం, ఆసక్తి అని తెలిసిన వాడు ఎవరెవరికి చెప్పరు, అదే చెప్పేది. చెప్పుకునేవన్నీ అనాత్మ విషయాలు, మీకు తెలియలేదు కాబట్టి మీరు ప్రశ్న వేశారు. మీకు ఇదంతా ఒకటని తెలియదుగా, నాకు ఇదంతా ఒకటి తెలియదు కాబట్టి మాట్లాడుతూనే ఉన్నా. ఎందుకంటే తెలియదంటే అనుభవం లేదు, కానీ తెలిసిన వాళ్ళు ఎవరో చెబుతున్నారు. ఇప్పుడు ఆ స్థితిని పొందటం కొరకు. ఇప్పుడు మీరు అసలు చవటం ఎందుకని ప్రశ్న ఎందుకు వేశారు అంటే మీకు తెలియదు కాబట్టి. అప్పుడు తెలిసిన రమణ మహర్షి ప్రశ్న వేయరు, ఆయనే చెప్పింది ఒకటే అని. ఇదంతా ఒకటే అని చెప్పింది ఎవరంటే రమణ మహర్షి లాంటి మహాత్ములు. ఆయనకి అసలు ఈ ప్రశ్న పుట్టదు, ఎందుకనంటే ఆయనకి తెలుసు కనుక ఇదంతా ఒకటే అని. మనకి ఈ ప్రశ్న పుడుతుంది, ఎందుకనంటే ఎవరో చెప్పింది వింటున్నాం కానీ ఇది నిజంగా ఒకటని మనకు తెలియదు. మనకు అనేకంగానే కనపడుతుంది, అనేకంగానే అనుభవం ఉంది, మనకు సుఖ దుఃఖాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బంది ఉంది. అందుకని మనం పడుతున్న బాధలన్నీ మాయా అన్నది ఎవరంటే రమణ మహర్షి లాంటి మహాత్ములు. ఎవరే నాయన ఊహించుకుంటున్నావురా, కళలో ఎలా ఊహించుకుంటున్నావు, ఇళ్ళలో అలా ఊహించుకుంటున్నావు, శరీర భావనలో నీకు అలా అనిపిస్తుంది, నీకు శక్తి భావన కలగలేదు, ఆత్మభావన కలగలేదు. ఇప్పుడు అలాంటప్పుడు శరీర భావనలో నువ్వు ఉన్నప్పుడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ శరీర భావనలోనే జీవిస్తున్నప్పుడు, శరీరానికి ఉన్న
విషయాలు మాట్లాడుతున్నారు. ఏమని? తప్పు, ఒప్పు, పాపం, పుణ్యం, మోక్షం, ఆత్మదర్శనం అని. ఆత్మదర్శనం కాని శరీర భావంలో ఉన్న వాళ్ళకి చెప్పబడుతుంది. అంతే తప్ప ఈ సందేహం రమణ మహర్షికి రాదు, ఈ సందేహం శంకరాచార్యుల వారికి రాదు, ఈ సందేహం విద్యారణ్య స్వాముల వారికి రాదు. ఆత్మబోధలు చేసినటువంటి ఏ మహనీయుడికి, ఆత్మానుభవం పొందిన ఏ మహనీయుడికి సందేహం రాదు. అందుకని ఇదంతా ఏంటని అసలు వాళ్ళు ఎవరిని అడగలు, వాళ్ళే చెప్పారు ఇదంతా ఒకటే అని. కాదు, అనేకంగా ఉండగా మాకు కనపడతానే ఉండగా మీరు ఒకటి అంటారేంటి? మీరు శరీరంతోనే ఉన్నారు, మేము శరీరంతోనే ఉన్నాం, కానీ మీరేమో ఇదంతా మేము కూడా అనంత ఆత్మస్వరూపులం, ఇదంతా ఒకటే, శరీరాలు నశిస్తే నామరూపాలకు అంత విలువ లేదు అంటున్నారు, మేమేమో విలువ ఉందని జీవిస్తున్నాం కదా, ఏంటి మహానుభావ అని అడిగితే నాయన దాన్నే మాయ అంటారు అని చెప్పారు. నీ మనసు చేస్తున్న మాయ, నీకు శక్తి తెలియకపోవటం వలన శరీరము నేను అనుకొని శరీర భ్రాంతిలో, దేహభ్రాంతిలో, దేహమే నిజమన్న భ్రమలో ఉండటాన్నే మాయ అంటారు అని పేరు పెట్టారు ఆ స్థితికి. సరే, నువ్వు శక్తిని తెలుసుకున్నావు, లేదా లేదు. నీలాంటి మాయలోనే అందరూ శరీరం నేను అనుకొని జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, అది సత్యమే కదా. మాయలో జీవిస్తున్న మాయలో ఉన్న వాళ్ళకి సత్యమేగా. మాయ అంటే ఏం లేదు, నీటిలో ఉన్న జీవులకి నీరు సత్యం. నీరు వాటికి ఆకాశంలో కనబడుతుంది, హాయిగా నీటిలో బతుకుతున్నాయి, వాటి శరీర నిర్మాణం అలా ఉంది, అవి నీటిలో బతుకుతున్నాయి కదా, మనం కూడా బతుకుతామని నీటిలో దూకామనుకోండి చచ్చిపోతాం, అక్కడ వాతావరణం మనకు పని చేయదు, అంతే. సేమ్ అలా మాయ అనేది మనం ఉన్న ఒక అజ్ఞాన స్థితి, అంటే సంపూర్ణ జ్ఞానం తెలియని స్థితి. అదేం తప్పని కాదు, శక్తి స్థితి తెలియదు అనే స్థితిని, ఇదే స్థితిని నిజం అనుకునే స్థితిని మాయా అని పేరు పెట్టారు, అంతే. అప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు కనుక మరి తప్పులు చేస్తే అట్ట, అందుకని పాపము పుణ్యము, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతలేదంటే, నాయన శరీర భావంలో ఉన్న జీవులందరికీ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది, అక్కడ పాపం ఉంది, పుణ్యం ఉంది, దాని ఫలితాలు అనుభవించడం ఉంది. కాదు, ఈ పాప పుణ్యాలు, ఈ ఫలితాలు ఏమి అక్కర్లేదు, ఏకత్వ భావనలోకి వెళ్ళి జీవిస్తానంటారు, దాన్ని మోక్షం అంటారు, ఆత్మదర్శనం అంటారు. అది మాకు అయింది, అది శక్తి భావం. శక్తి భావం ఏకత్వంలో ఉంటుంది, శరీర భావం అనేకత్వంలో ఉంటుంది. నువ్వు అనేకత్వంలో కూర్చొని ఏకత్వం నాకు తెలిసిపోయింది అనుకుని ఎవరో చెప్పిన మాటలు వింటే కుదరదు, నీకు అది ఏకత్వం అనుభూతి కలగాలి, ఏకత్వం నువ్వైపోవాలి. అప్పటి వరకు అనేకత్వ భావంలో, శరీర భావంలో ఉన్న వాళ్ళ కోసం ఇవన్నీ చెప్పబడింది. మరి వాళ్ళకి తెలియదుగా, నేను శక్తిని అని తెలియదుగా అందరికి, నేను శరీరం అనుకుంటున్నారుగా, వాళ్ళ కోసం ఇదంతా చెప్పినది. మళ్ళీ అక్కడ శక్తి అంతా ఒకటే అయినప్పుడు, సృష్టి అంతా ఒకటే అయినప్పుడు, మరి ఆశలు, కోరికలు, బంధాలు, అనుబంధాలు కల్పించడం, మనస్సు వేరు, జీవుడు వేరు, ఆత్మ వేరు అని ఎందుకు? ఇవన్నీ కూడా ఆత్మలో నుంచి వచ్చినవే కదా అని అసలు ఎవరు కల్పించలా. ఎవరెవరికి బంధాలు కల్పించారు ఇక్కడ? ఎవరెవరికి బంధాలు కల్పించాలి? మీరు చూడలేదేమో, చెట్లు ఉన్నాయి, బోళ్ళు చెట్లు పక్కనే ఉంటాయి, వాడికి ఏ బంధాలు లేవు, ఎవరి జీవితమే జీవిస్తున్నాయి అంతే. ఏ చెట్టుగా చెట్టు ఇండివిజువల్గా జీవిస్తుంది. జంతువులు ఉన్నాయి, బోళ్ళు జంతువులు ఉన్నాయి, మనలాగా పెళ్ళిళ్ళు, పెటాకులు, మనలాగా ఇల్లు కట్టుకోవటాలు, ఆన్లైన్లో మోసం చేయటాలు, ఆన్లైన్ దగ్గర వీళ్ళ దగ్గర ఎత్తుకుపోవటాలు ఏమి లేవు. ఏ జంతువుగా జంతువు చక్కగా దేనికై జీవిస్తున్నాయి. కామకోరికలు కలిగినప్పుడు ఏది దేనితో అయినా తీర్చుకుంటున్నాయి, పోతున్నాయి, మళ్ళీ వాటికి పిల్లలు పుడుతున్నాయి, ఏది నచ్చితే అది పెంచుకుంటుందో, వాటి ఇష్టం వచ్చినట్టు అవి హాయిగా జీవిస్తున్నాయి. ఇక్కడ బంధాలు ఎక్కడ ఉన్నాయి? బంధాలు నువ్వు వేసుకున్నావు. బంధం నీకున్నప్పుడు బంధాలు పెట్టడం ఎందుకంటున్నావు? బంధం నువ్వు వేసుకున్నావు. బంధం ఎవరు వేసుకున్నారు? నువ్వు కావాలని నువ్వు ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకొని వివాహం చేసుకోలేదనుకో, నీకు బంధమే ఉండదు. పెళ్లి చేసుకోబాక. పెళ్లి చేసుకోమని నిన్ను ఎవరన్నా కొట్టి బలవం పెట్టారేంటి ఈ ప్రపంచంలో? శరీర భావనలో ఇవన్నీ నీకు అనిపిస్తున్నాయి. అవన్నీ నువ్వు వేసుకున్న బంధానికి మళ్ళీ కాపురం చేసి పిల్లల్ని కన్నావు. నా పిల్లలని బంధం నువ్వు వేసుకున్నావు. నేను నాది సంపాదించుకుని దాచుకొని బంధాలు వేసుకుంటుంది నువ్వే. మామూలు మనుష్యులలో కూడా సేవా తత్పరతో ఎంతోమంది అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, రకరకాల సేవలు చేస్తూ ఏ బంధము లేకుండా తమ సొంత ఆస్తులే, తమ సొంత సంపాదనే, తమ సొంత జీవితమే, తమ సొంత శరీరమే ఇతరుల కోసం అంకితం చేసి తిరుగుతున్న వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. నావి అని బంధాలు వేసుకున్న దొంగలో దోచుకుంటున్న వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. ఈ రెండింటికి మధ్యలో ఈ గొడవ అంతా మనకెందుకు? ఎవరి జీవితం వాళ్ళు, మా కుటుంబం మేము, మా గొడవ మాది అనేటువంటి సహజ స్వార్థ పరులు బతుకుతున్న వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. ఇక్కడ బంధం అనేది నువ్వు వేసుకున్న భావన.
అందరూ అన్ని బంధాలు ఎందుకు వేసుకుంటారు? ఒక్కో మనిషికి ఒక్కో రంగు ఇష్టం, ఆ రంగుతో బంధం వేసుకున్నాడు. ఒక్కో మనిషికి ఒక్కో రుచి ఇష్టం, ఆ రుచితో బంధం వేసుకున్నాడు. ఎవరు దేంతో బంధం వేసుకుంటారో అది వాళ్ళే తగిలించుకున్న బంధాలే తప్ప నీకెవరో ఏ బంధం తగిలించలే. ఇప్పుడు కూడా మీరు సంసార జీవితంలో ఉన్నారు కదా, అసలు నాకు ఏ బంధం లేదనుకుని నడుచుకెళ్ళిపోండి బుద్ధుల్లాగా ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? అలా వెళ్ళమని నేను ఎవరికి అసలు సలహాలు ఇవ్వను. సంసార జీవితంలోంచి సాగమని చెబుతున్నా. కానీ బంధాలు అన్నప్పుడు చెబుతున్నా. బంధాలు అనుబంధాలు ఎవరు వేయలేదు, నువ్వు ఏర్పరుచుకుంటున్నావు. శరీర భావనలో నీ అవసరాలే నీ బంధాలేని. ఆకలికి ఆహారము బంధము, కంటికి దృశ్యము బంధము, చెవికి శబ్దము బంధము, నోటికి మాట్లాడటానికి ఇంకోళ్ళు కావాలి భావ వ్యక్తీకరణకే, అటు ఎదుటి వ్యక్తి బంధము, నాలుకకు రుచులు బంధము, ముక్కుకు వాసనలు బంధము, మొత్తముగా శరీరానికి జీవించటం అనే అవసరత జీవితమే బంధము. ఈ జీవితం అనే బంధంలో మళ్ళీ స్పర్శల్లో, శారీరక స్పర్శల్లో ఎవరు మనకు సహకరిస్తున్నారో వాళ్ళు ఒక బంధము. తద్వారా ఏమి ఉత్పత్తి జరుగుతుందో నా పిల్లలని అదొక బంధము. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలు మొత్తం జీవితం కోసం మనం చేస్తూ వాటి ద్వారా జరిగిన ఉత్పత్తి అంటే నా వస్తువులు, అంటే నా ధనము, ఆ ధనము ద్వారా నేను సేకరించుకున్నటువంటి నా ఉపయోగ వినియోగ వస్తువులు, అదంతా నా బంధము, నా సంపదలు. శరీరమునకు అవసరమైన బంధాలుగా నేను భావించుకుంటున్నాను. ఎందుకంటే శారీరక అవసరతలు ఉన్నాయి కనుక అది అబద్ధం కాదు, నిజమే. ఈ శారీరక అవసరతలు అనంతాత్మశక్తి ఎరుకలో ఉన్న వాళ్ళకు కూడా ఉన్నాయి. రమణ భగవానులు కూడా భోంచేశారు, శంకరాచార్యుల వారు కూడా భోంచేశారు, ఎవరైనా విద్యారణ్య స్వాముల వారు కూడా భోంచేశారు. ఆత్మజ్ఞానాన్ని అందించిన మహాత్ములు, మహనీయులు, స్త్రీలైన పురుషులైనా అందరూ భోజనాలు చేశారు, కాపురాలు చేశారు, సంసారాలు చేశారు. అంటే మనం చెప్పుకుని కొంతమంది రమణ మహర్షి చేయలే, శంకరాచార్యుల వారు చేయలే. కానీ చాలా మంది ఋషులు మునులు వీళ్ళకి వెనక నుంచి దీన్ని అందించుకుంటూ వస్తున్నటువంటి తత్వజ్ఞులు అందరూ కూడా, ఋషులు మునులు యోగులు తపస్సంపన్నులు అందరూ కూడా చక్కగా వివాహం చేసుకుని శారీరక ధర్మాలు నిర్వహిస్తూ, శరీరం అబద్ధమని ఎప్పుడు చెప్పలేదు, శరీరం మాత్రమే నిజం అనుకోవటం మాయా అన్నారు. మాయ అంటే ఏంటంటే శరీరముతోనే వచ్చి శరీరముతోనే నశించిపోతానని శరీర పరిమితిలో ఇరుక్కుపోయి శరీర భావన మాత్రమే సత్యము, దీనికి భిన్నంగా ఇక్కడ ఏమీ లేదు అని అనుకోవటం మాయ అన్నారు. అంతే తప్ప శరీరం అబద్ధమని ఎవరు చెప్పలేదు. శరీరము చిన్న సత్యము, దానికంటే పెద్దది మానసిక సత్యము, మనసు పెద్ద సత్యము, అంటే మనసులో శరీరం ఉంది. దానికంటే విస్తృతమైన శాశ్వత సత్యము శక్తి. ఆ శక్తి ఎవరో? నువ్వే. ఎందుకని? ఆ శక్తి చేతనే శరీరం వరకు రావడం జరిగింది. శరీరం ఇప్పుడు నడిపించబడుతుంది ఆ శక్తితోనే. నేను శక్తినని నువ్వు నీలోనే తెలుసుకోవాలి, ఎక్కడికో ప్రయాణించాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే ఇది స్వీయ చదువు. మామూలు చదువు అయితే బయటకు వెళ్ళి మాస్టర్లను అడగొచ్చు, నువ్వు ఎక్కడో కాదు. ఇది నీలో నువ్వు చదువుకునే చదువు, నీ చదువు, నిన్ను నువ్వు తెలుసుకోవటమే చదువు. నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకో నాయన, నువ్వు శక్తి స్వరూపుడివి, నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోదల్లి, నువ్వు శక్తి స్వరూపురాలివి అని చెప్పారు. అందుకని దీనికి ఆధ్యాత్మికత అని పేరు పెట్టారు. ఆధ్యాత్మికత అన్నప్పుడు ఆత్మ గూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. ఆత్మ అంటే నాలో ఉన్న ప్రాణశక్తికి ఆత్మ అని పేరు పెట్టారు. ఇదే ప్రాణశక్తి మొత్తం సమస్తము ఉంది, అది మొక్కలు మొక్కలుగా భిన్న భిన్నంగా లేదనేది ఆ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. చదువుకోకుండా ఎలా తెలుస్తుంది? శరీరములు వేరువేరుగా ఉన్నాయి, రూపములు వేరువేరుగా ఉన్నాయి, దృశ్యములు వేరువేరుగా ఉన్నాయి. ఇవి రూపములు మాత్రమే, వీటికి ఆధార శక్తి వేరుగా లేదు, ఏకత్వముగా ఉన్నది అన్నదే చదువు. అది ఏకత్వంగా నాకు అనిపించటం లేదు, అంతా వేరువేరే అనిపిస్తుంది. కాబట్టి నేను వేరువేరుగానే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మోసం చేసుకుంటాం, అన్యాయం చేసుకుంటాం, చంపుకుంటాం, ఏదైనా చేసుకుంటాం అన్నప్పుడు నాయన ఇదంతా మాయరా, చాలా అజ్ఞానం, మామూలు అజ్ఞానం కాదు. ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి శక్తి స్థితిలో ఏకముగా ఉన్న నువ్వు శరీర స్థితిలో అనేకం అనుకొని చంపేసుకొని, కొట్టేసుకొని, తిట్టేసుకొని మనుషులందరూ మోసం చేసుకుని స్థాయిలకు వెళ్ళారు. అదే పాపం పుణ్యం అయిపోయిందిరా నాయన, బీభత్సమైన అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని దాన్ని మాయ, మిథ్య, భ్రమ, భ్రాంతి అని చెప్పారు. అయితే మరి అది ఎవరికి తెలుస్తుంది? చదువుకున్న వాళ్ళకి కదా తెలిసేది. చదువుకున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకని చదువుకో, నిన్ను నువ్వు చదువుకో. ఎవరిని చదవాలి? నిన్నే చదువుకోవాలి, నీలో ఉంది అది. అందుకని ఇది ఎంత చెప్పినా స్థితిని పొందే వరకు అర్థం అవుతుంది. అందుకని మీరు ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా
ఈ టాపిక్ ఇప్పటికీ నేను వెనక నుంచి కొన్ని 100 సార్లు చెప్పుంటాను. 2000 పైన మామూలు శీర్షికలు అయిపోయినాయి ఆల్రెడీ. మీకు అంకె నెంబర్తో తక్కువ కనపడవచ్చు, కానీ శీర్షికలు 2000 దాటేసినాయి. అంటే ఒకే విషయం గురించి వచ్చినప్పుడు, ఇప్పుడు భగవద్గీత వచ్చింది అనుకోండి, దానిలో నేను అనేకంగా నెంబరింగ్ లేదు, అది 1 కింద నెంబరింగ్ వెళ్ళింది. అష్టావక్ర గీత ఉంది, అది 1 కింద నెంబరింగ్ వెళ్ళింది. అలా కొన్ని చెప్పాను నేను, అవన్నీ 1 కింద వెళ్తాయి. కానీ అవన్నీ కలుపుకుంటే 2000 పైన శీర్షికలు దాటిపోయినాయి. ఇప్పుడు వీటిల్లో ఇదే విషయం గురించి కొన్ని 100,000 సార్లు చెప్తానే ఉంటాను. అంటే ఇంచుమించు ఇవే నేను చెప్పేది, కానీ ఎన్నిసార్లు ఏం చెబుతాను, ఎందుకంటే ఇదే మనకు కావాల్సింది. నన్ను నేను తెలుసుకోవటం, నన్ను నేను చదువుకోవటం, సంపూర్ణంగా నేను నా సంపూర్ణ స్థితిని పొందటం. ఏంటి నా సంపూర్ణ స్థితి? శక్తి స్థితి. నా యొక్క సంపూర్ణ స్థితి ఏంటి అంటే శక్తి స్థితి, ఆత్మశక్తి స్థితి. నా యొక్క పరిమిత స్థితి ఏంటంటే శరీర స్థితి. నిజమే, అది కూడా. అది అబద్ధమని ఎవరు చెప్పారు? అది అబద్ధం వల్ల అదే మొత్తం సంపూర్ణ స్థితి అనుకోవటం భ్రమ, భ్రాంతి, మాయ, అజ్ఞానం అన్నారు. అందుకని అది కూడా సత్యమే. ఆ సత్యంతోనే జీవిస్తూ, ఆ సత్యంలోనే జీవిస్తూ, ఆ చిన్న సత్యం నుంచి పెద్ద సత్యానికి ఎదగమని చెప్పారు. అంతే, అంతకంటే ఇంకెవరో ఇక్కడ మననేం మోసం చేయలే, మననేం అంటలే. ఇన్ని రకాలు ఎందుకు ఉంది అన్నప్పుడు దానికి స్పష్టంగా మళ్ళీ చెబుతున్నాను. అనేక మంది అనేక రకాలుగా ఉన్నవాళ్ళు అనేక రకాలుగా రచించుకుంటూ పోయారు. ఎవరో అసలు తెలియని వాళ్ళు, దాని గురించి తెలియని వాళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటూ రచించుకుంటూ మార్గ ప్రయాణంలో మేము గురువులు అయిపోయాం, మహాత్ములు అయిపోయాం, మాతాజీలు అయిపోయాం అని వాళ్ళకి వాళ్ళే బోర్డులు పెట్టుకొని తగిలించుకొని రాసేసిన బ్యాచ్లు వీళ్ళు. కొంతమంది నిజంగా దర్శించిన మహాత్ములు, నిజంగా ఆత్మానుభూతి పొంది మేము శక్తి స్వరూపులం అనేటువంటి భావనలో ఉన్న మహాత్ములు అర్థం కానివాడికి చెప్పేటప్పుడు నా స్థితిలో చెబితే వాడికి అర్థమై చావదు కదా, ఎదుటి వాళ్ళకి అసలు అర్థం అవ్వదు కదా. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు దేహము నిజం అనుకుంటున్నారు, శరీరం నిజం అనుకుంటున్నారు, జీవించటమే చాలా కష్టంగా ఉందనుకొని జీవిస్తున్నారు కదా. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి చెబుదామని ఆ చెప్పే ప్రయత్నంలో అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. ఒకళ్ళు చెప్పింది అయితే ఒక రకంగానే ఉండేది, అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. ఇది పరంపరగా వస్తుంది కదా. ఏ మానవ జాతి ఎప్పుడైనా 100 సంవత్సరాలు ఆయువు. ఈ 100 సంవత్సరాల్లో చెప్పిన వాళ్ళు చెప్పారు, మళ్ళీ తర్వాత పుట్టిన వాళ్ళు ఇంకోలా చెప్పారు. అనేక మంది అనేక చోట్ల అనేక రకాలుగా చెప్పుకుంటూ ప్రయత్నించారు. ఇది ఎవరో నిజంగా ఆత్మదర్శనం అయిన వాళ్ళు. కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు ప్రజలను బురుడీలు కొట్టించడానికి అలా చెప్పిన మహాత్ములు ఎవరైతే చెప్పారో అవి గ్రంథస్థమైనయో వాళ్ళ పేర్లతోనే వీళ్ళు డూప్లికేట్లు రాసేసి అందులో కలిపేశారు. వాళ్లే చెప్పారు. అంటే ఆత్మజ్ఞానం చెప్పిన ఆయనే దేవుడికి స్తోత్రాలు రాశాడు, పాఠాలు రాశాడు, పురాణాలు రాశాడని చెప్పేశారు. ఒక పక్కన అది శక్తి తత్వం అని చెబుతున్న ఆయనే ఇంకో పక్కన కాదు, ఇది కూడా చెప్తున్నాడు, భేదత్వం కూడా చెబుతున్నాడు, ద్వంద్వత్వం కూడా చెబుతున్నాడు అని కలిపేశారు. మనుషుల్లో అనేక గుణాలు ఉన్నప్పుడు నీకేది కావాలో అది ఏరుకోవాలి తప్ప ఎవరో చెప్పింది సత్యం అనుకుంటావేంటి? అసలు నీ సత్యం నువ్వు ఆవిష్కరించుకోవటమే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. నీ సత్యాన్ని, నీ జ్ఞానాన్ని, నీకు సంబంధించినటువంటి సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకో, నువ్వు అనుభవం పొందు. అంతే తప్ప ఎవరేం చెప్పినా అది విని అందులోంచి మంచి ఉంటే తీసుకో, వినదగుని ఎవ్వరూ చెప్పినా మంచి ఉంటే తీసుకో, చెడు ఉంటే వదిలేసి అంతే. అంతే తప్ప వాళ్ళు చెప్పారు కాబట్టి అవన్నీ నిజమే అంటావేంటి? అదొక పిచ్చితనం. ఎవరు చెప్పినా అది నిజం కాదు, అది వాళ్ళకి నిజమేమో, నీ నిజమేంటో తెలుసుకో. నీ నిజాన్ని నువ్వు ఆవిష్కరించుకోవటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ చదువు. నీ నిజాన్ని నువ్వు ఆవిష్కరించుకో, నీ సత్యాన్ని నువ్వు ఆవిష్కరించుకో, నీ ఆత్మానుభూతిని నువ్వు పొందు, నీ స్వస్థితిని నువ్వు పొందు, నీ స్వస్వరూపము నువ్వు తెలుసుకో, నీ సంపూర్ణత్వము నువ్వు తెలుసుకో. అప్పుడు దాకా ఈ అనేకత్వం ఉంటుంది. వాళ్ళు అనేకత్వం ఎందుకు చెప్పారనే ప్రశ్నే అంటే నాలాంటి మిడిమిడి జ్ఞానంలో ఉన్న వాళ్ళు వేసే ప్రశ్న. అంటే ఆత్మ గురించి పుస్తకాల్లో చదివి ఎవరో చెబితే విని అర్థమైపోయింది అనిపిస్తుంది, అది ఒకటే కదా ఇన్నెందుకు అయిపోయింది అనిపిస్తుంది. కాదు, నాకు అనుభవం అవ్వాలి. అనుభవం అయితే అసలు ఆటోమేటిక్గా ప్రశ్నే పుట్టదు. అనుభవం కాని మిడిమిడి జ్ఞానంతో ఉన్న నాబోటి వాళ్ళకు పుట్టే ప్రశ్న అప్పుడు కూడా మళ్ళీ తప్పేం లేదు. మీరు ప్రశ్న ఎన్నిసార్లు మాట్లాడుకుందాం. కానీ మనం ఉన్నది మిడిమిడి జ్ఞానం, మధ్యస్థం. మనకు అనుభవం కాలేదు, మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. అలాంటి ప్రయత్నంలో మనలాంటి మిడిమిడి జ్ఞానం వాళ్ళు ఇన్ని సృష్టించారు.
ఇన్ని ఎందుకున్నాయండి అంటే ఇన్ని సృష్టించింది వాళ్ళే, ఆ మిడిమిడి జ్ఞానపు బాపత వాళ్ళు ఒక బ్యాచ్. మళ్ళీ ఇందులో నిజమైన బ్యాచ్ ఉంది, అది మళ్ళీ ఎప్పుడు చెబుతున్నా, మతాలు, మార్గాలు, విధానాలు, గ్రంథాలు, నిజాయితీ పరులైనటువంటి నిజ ఆత్మద్రష్టలు, నిజ ఆత్మ దార్శనికులు, నిజ అనుభూతి పొందిన వాళ్ళు, నేను అనంతాత్మస్వరూపుణ్ణని నిజంగా తెలిసిన వాళ్ళు కూడా చక్కగా ఏర్పరిచారు ఈ విధానాలు. ఇవేం తప్పు కాదు. కానీ వాళ్ళు ఎందుకు ఏర్పరిచారు, ఇవి ఎందుకు అనేకంగా ఉన్నాయంటే అసలు తెలియని వాడికి తెలిసిన వాడు చెప్పాలి. ఇప్పుడు ఇదంతా ఆత్మ శూన్యమే, వెళ్ళిపోయిన ఒక వాక్యంలో చేతాడికి ఏం అర్థం అవట్లా. అందుకని వాడున్న స్థితి నుంచి వాడిని నడిపించుకురావడానికి కింద నుంచి వాడిని నడిపించుకుంటూ వచ్చినప్పుడు ఆ నడకలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన విషయాలన్నీ మనకు అనేకత్వంగా కనబడుతున్నాయి. అది అంటే ఇందులో నిజం ఉంది, ఇందులో మోసం ఉంది, ఇందులో అబద్ధం ఉంది. ఇదంతా వడబోసుకొని మీరు నిజాన్నే పట్టుకొని మీ నిజాన్ని మీరు ఆవిష్కరించుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఒకే ఆత్మలోంచి వచ్చినప్పుడు ఇలా అనేకంగా ఎందుకున్నాయి, లేకపోతే ఈ బంధాలు, అనుబంధాలు, ప్రేమలు కల్పించడం, మనసు ఏంటి, ఏంటి, అయ్యేంటి అని గందరగోళ పడకండి. శరీర భావనలో ఉన్న వాళ్ళకి అవన్నీ అనిపిస్తాయి. శక్తి భావనలో ఉన్న వాళ్ళకి అసలు అవి కనిపించను కూడా కనిపించవు, అనిపించను కూడా అనిపించవు. శరీర భావన నుంచి శక్తి భావనకు చేసే ప్రయాణంలో మనం కన్ఫ్యూజ్ అయ్యి నాబోటి వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అది ఇప్పుడు ఈ మళ్ళీ జన్మలు పొందడం, ఈ కోరికలు, మళ్ళీ తర్వాత ప్రశ్న ఇదే. తర్వాత ప్రశ్నలు కంటిన్యూటీ ఏంటి, మీరు అనొచ్చు కదా ఒక్క కడుపును పుట్టిన వారే ఒక్కలాగా లేరు కదా అని. నేను అనను అసలు, ఎందుకంటే నాకు ఇదంతా అర్థమై చెబుతున్నాను. ఇంకా అంటం ఎందుకు? ఇది శరీర భావన, ఒక కడుపును పుట్టడం, వాళ్ళు ఒకలా ఉండకపోవడం, మనుషులు అనేకంలా ఉండటం, రూపురేఖలు కలవకపోవడం, ఇదంతా విభిన్నత్వము సృష్టి ధర్మము. విభిన్నత్వం అంతా సృష్టి, కనపడే సృష్టి. శరీరాలు, నామరూపాదులు అవి నిరంతరం మార్పు చెందుతూ వెళ్ళి శక్తిలో కలిసిపోతాయి. మళ్ళీ అదే శక్తిలోంచి ఉద్భవిస్తూ ఉంటాయి. సముద్రంలో అలలు ఉద్భవించి ఎగిసిపడి ప్రయాణించి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయినట్టు. సముద్రము అలలకు ఉన్న సంబంధమే శక్తికి సృష్టికి ఉన్న సంబంధము. కానీ అలదశలో, బుడగ దశలో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుదు, అసలు సముద్రమే కనపడదు. ఇప్పుడు ఒక బుడగకే అల ఎగురుపడినప్పుడు ఒక చిన్న నీటి బుడగ ఏర్పడింది. నేను ఏర్పడ్డాను, పుట్టాను అనుకుంటుంది. కాసేపటికి అది పగిలిపోయింది, చచ్చిపోయాను అనుకుంది. దానికి అసలు సముద్రము తెలియదు, అలా తెలియదు, ఎగిసి పడటము తెలియదు, ఏమీ తెలియదు. కానీ బుడగ ఎవరు? సముద్రం కాదా? సముద్రపు నీరు కాదా? ఇప్పుడు బుడగ ఏం చేయాలి? ట్రై చేసి సముద్రాన్ని తెలుసుకోవాలంటే బుడగ నేను ఎక్కడ పుడుతున్నాను అని తన మూలాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే అది బయటికి చూడకుండా లోపలికి చూసి తనను తాను గమనించుకుంటే కెరటము ఎగిసిపడినప్పుడు తను ఏర్పడ్డాను అని తెలుస్తుంది. తనం దేనితో ఏర్పడ్డాను అని చూసుకుంటే నీటితో అని తెలుస్తుంది. ఆ నీరేంటని పరిశీలిస్తే కెరటం అని తెలుస్తుంది. ఆ కెరటం ఏంటి అని ఆలోచించుకుంటూ ఆ కెరటాన్ని పట్టుకొని ఈ కెరటం ఏంటి అని కెరట మూలానికి వెళ్తే సముద్రం దొరుకుతుంది. సముద్రంలోకి వెళ్ళినాక ఇంకేమన్నా అంత నిశ్చలత్వమే ఉంది. అక్కడ అసలు కెరటమే లేదు. సముద్రంలోకి వెళ్ళినాక నిశ్చలత్వమే ఉంది. కెరటాలు ఎగిసిపడుతున్న భావన సముద్రానికి ఉండదు. ఎందుకనంటే అనంత సముద్రంలో ధూళి కన్నంత భాగం కూడా కెరటాల వల్ల కదలటం, అది దాని యొక్క చైతన్య లక్షణం అంతే. అలాగే మనం కూడా మన మూలానికి వెళ్ళాలి. మూలానికి వెళ్తే శక్తి సాగరము. అప్పటి వరకు ఈ డౌట్లు మనకు వస్తానే ఉంటాయి. కాబట్టి మళ్ళీ జన్మలు, మళ్ళీ కోరికలు, ఇవన్నీ కూడా శరీరములో ఉన్న వాళ్ళకి చెప్పబడుతున్నాయి. ఆత్మతో పోలికేసుకోకూడదు. శరీర భావంలో ఉన్నవాడు శరీర భావాన్ని, ఆత్మభావాన్ని కలిపేసుకోకూడదు. గజిబిజి గందరగోళం ఇలాంటి ప్రశ్నలే పుడతాయి. అసలు అర్థం కూడా కాదు, పిచ్చెక్కిపోద్ది. శరీర భావం నుంచి ఆత్మశక్తి స్థితికి ఎదిగే ప్రయాణం ఇది. ఆ ప్రయాణంలో ముందు మీరు శరీర ధర్మాలన్నీ కరెక్ట్గా పాటించుకుంటూ వెళ్ళండి. శరీరం నేను నిజమని నమ్మినప్పుడు శరీర భావం, మనకు శక్తి భావం ఇంకా తెలియలేదు కదా, తెలిసినప్పుడు అక్కడికి వెళ్తాం. కాబట్టి తొందరపడకండి, గజిబిజి అయిపోకండి, మనసును గజిబిజి చేసుకోబాకండి. ఈ జన్మలేంటి, గోలేంటి, ఆ గోలేంటి అనుకోబాకండి. శరీర భావంలోనే ఇవన్నీ పుడతాయి, ఇవన్నీ అనిపిస్తాయి. అక్కడ మనసును కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. అక్కడ ఏం చెప్పుకోవాలంటే నేను శరీర భావంలో ఉన్నాను, దేహమే నేను నిజం అనుకుంటున్నాను. అవునా కదా చూసుకోండి. అవును నిజమే. ఇప్పుడు మీతో మాట్లాడతాను, నాకు కూడా శరీరమే నిజం. నాకు భార్య పిల్లలు ఉన్నారు, అనేక శీర్షికల్లో చెప్పాను.
నా సొంత శరీరానికి అనారోగ్యాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, శారీరక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబిక సమస్యలు ఉన్నాయి. ఎందుకని కుటుంబం అంటూ ఉన్నా కానీ ఉంటే ఏదో ఒకటి ఉంటుంది. సమస్యలు అంటే రోజు కత్తులు పెట్టి కొట్టుకోవట్లా. నేను ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చెబుతారు, వాళ్ళు ఒకటి చెబితే నేను ఒకటి చెబుతా. ఎంత మంచోళ్ళైనా ఎంత చెడ్డోళ్ళైనా ఏ ఇద్దరికి ఒకలాంటి ఆలోచన పుట్టదు. అప్పుడు అది సమస్య అవుద్ది. అన్ని రకాల సమస్యలు నాకు ఉన్నాయి. రోజు ఆకలి వేస్తుంది, ఆహారం కావాలి, వండుకోవాలి, తినాలి, తాగాలి, ఇవన్నీ నిజమే. కానీ శక్తి స్థితి నాకు అర్థమైంది. 35 ఏళ్ళ నుంచి ఇందులోనే సాగుతున్నా. అర్థమైన స్థితి, అనుభవం అయ్యే స్థితి కోసం వెళ్ళటానికి నేను ఈ ప్రయత్నాన్ని పెట్టుకున్న ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని దాన్ని మీతో పంచుకుంటున్నా. కాబట్టి ఇక్కడ గజిబిజి లేదు. నాకు శరీర స్థితిలో ఉన్నాను కనుక నాకు ఇలా అనిపిస్తుంది అన్న విషయం నాకు తెలుసు. మీరు శరీర స్థితిలో ఉన్నారు కనుక ఇలా అడుగుతున్నారు. కానీ గజిబిజి మీరు ఆత్మస్థితిని కలిపేసుకుంటున్నారు. ఆత్మస్థితిని పొందాలి, పొందకుండా కలిపేయకూడదు. ఒక కూర వండేటప్పుడు ఆ కూరలో ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, పులుపు ఎంత వేయాలి, దాంట్లో ఏవేవి ఎంత వేయాలి అనేటువంటిది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దాన్ని తెలిసి ఉండాలి. లేదు కూర ఇదిగా ఎంత కూర, కిలో కూర వండుతున్నాం కాబట్టి 1 కిలో కారం, 1 కిలో ఉప్పు, 1 కిలో పులుపు వేద్దామని వేసేసామని అన్ని సమానంగా వేద్దాం, సమభావం ఉండాలని. ఆ కూర మట్టిపోలే, తినడానికి పనికిరాదు. కిలో కూరకి చిటికెడు ఉప్పు సరిపోద్ది, కిలో కూరకి చిటికెడు కారం సరిపోద్ది. చిటికెడు అంటే దానికి తగినంత అని. అది ఎవరికి తెలుస్తుంది? ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, కూర వండిన వాళ్ళకి, గతంలో వండిన వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా వండేవాడికి ఏం తెలుస్తుంది? అంతా సమభావంతో అన్ని సమానంగా కిలోలు వేసేద్దామని కిలోలు వేసేస్తాడు. అప్పుడు ఏమవుద్ది? కూర పనికిరాదు. అది కూర అవ్వదు, వంటకం అవ్వదు, అది తినడానికి పనికొచ్చేది అవ్వదు. అలాగే ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా వినికిడి జ్ఞానంతో ఆత్మను తెచ్చి అనాత్మలో కలిపేసుకుంటున్నాం. అనాత్మ అంటే ఆత్మ కానటువంటి శరీర భావాలలో సృష్టిలో కలిపేసుకొని ఇదంతా ఏంటి అంటున్నాం మనం. ఇది శరీర భావంలో పుట్టిన, శరీర భావంలో అనేకత్వం ఉంటుంది కనుక మీరు అడిగినా నాకు అది అర్థమవుతుంది కనుక ఎన్నిసార్లు అయినా చెబుతా. ఇంకా కోరికలు, మనసు, మరుజన్మలు, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఈ దేవుళ్ళు, అనేక అవతారాలు, అనేక గ్రంథాలు, ఇవన్నీ నువ్వు నిమిత్త మాత్రుడివే, అంతా పరమాత్మ, ఇవన్నీ శరీర భావంలో ఉన్నోడు కోసమే. అవి అన్ని రకాలుగా ఏం చెప్పబడితే ఇదంతా నీకు ఎప్పుడు అర్థమవుద్ది? నీకు, నాకు, మనకి, ఎవరికైనా సరే శక్తి భావన కలిగినప్పుడు. ఈ ప్రశ్న రమణ మహర్షికి లేదు, మళ్ళీ చెబుతున్నా. ఈ ప్రశ్న శంకరాచార్యుల వారికి లేదు. ఇదంతా ఒకటైన చక్కగా చెప్పారు. జీవించడం కూడా అలాగే జీవించారు. కాబట్టి అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదువుకుంటూ మీ సందేహాలు బోళ్ళు తీరిపోతాయి. వాళ్ళు శరీరంతో ఉండేగా జీవించారు. శరీరంతో ఉండి శక్తిభావంతో జీవించిన వాళ్ళ జీవిత చరిత్రలు చదువుకోండి, తెలుస్తుంది. కొంత కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. అలానే మీరు ఎన్నిసార్లు అడిగినా చెబుతాయి. ఎందుకంటే నేను శరీర భావంలోనే ఉన్నాను, మీరు శరీర భావంలో ఉన్నారు. అప్పుడు స్టార్టింగ్లో కొంచెం అది విని ఇది చూస్తున్నప్పుడు, అంటే శరీర భావంలో ఉండి శక్తి భావం, ఆత్మభావం వింటున్నప్పుడు, అనేకత్వంలోంచి ఏకత్వాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఈ గజిబిజి గందరగోళంగా ఆలోచనలు వస్తాయి. తప్పేం కాదు. కాబట్టి అడగండి, దాన్ని చెప్పుకుంటూ ఆ స్థితి అర్థమయ్యే వరకు ప్రయాణించుకుంటూ వెళ్దాం. కాబట్టి ఇక్కడ మాయలు, అజ్ఞానాలు, మిథ్యలు, భ్రమలు ఇవన్నీ కూడా శరీర భావంలో ఉన్న వాళ్ళ కోసం, అనంతత్వాన్ని దర్శించిన వాళ్ళు, ఆత్మశక్తి భావాన్ని పొందిన వాళ్ళు చెబుతున్న విషయాలు. నాయన ఆ స్థితిలో అలా అది సత్యం అనిపించటమే మాయా, అజ్ఞానం, భ్రమ, భ్రాంతి అని చెబుతున్నారు. అంతే, ఊరికనే. శరీర నిజమే కానీ సంపూర్ణ నిజం కాదు. ఈ శరీర స్థితిలో ఉన్నవాళ్ళు మళ్ళీ జన్మలు పొందడం, కోరికలు, మనసు, జీవుడు, దేవుడు, ఇవన్నీ రకరకాలుగా ఇక బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఇవన్నీ కూడా శరీర భావపు లక్షణాలు. శరీర భావంలో ఎన్ని అనిపిస్తాయి. వాటిలోనే ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని మహాత్ములు చెప్తున్నారు. శరీర భావంలో ఉన్న వాళ్ళందరూ ధర్మంగా మంచిగా జీవించుకుంటూ వెళ్ళండి, తప్పులు చేయబాకండి, పొరపాట్లు చేయబాకండి, కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది అక్కడ. కాబట్టి మీరు అలా మంచిగా ధర్మంగా జీవించుకుంటూ వస్తే మీకు జ్ఞానం అర్థమవుతుంది. అనంత ఆత్మశక్తి వరకు మీ స్వస్వరూపాన్ని తెలుసుకుంటానికి, మీరు శక్తిని తెలుసుకుంటానికి మీరు ప్రయాణించి అక్కడి వరకు రాగలుగుతారు. దానికి దారి మంచి ధర్మం మాత్రమే అని వాళ్ళు చెబుతున్నారు. ఇది ఇక్కడ వరకు ఇది అయిపోయింది.
ఇప్పుడు ఇది ఇలాగే మళ్ళీ ఇక్కడ ఏమన్నారు, భగవంతుడికి 4 చేతులు ఉన్నాయి. మళ్ళీ తర్వాత ప్రశ్నలోనే ఇంకా అడిగారు, పసుపచ్చని వస్త్రము, శంఖము, చక్రము, గదా, పద్మము, ఇలా ఒకటేంటి, అలా ఎన్నో వర్ణనలు చేశారు. మీరు చెబుతుంది విష్ణుమూర్తి వర్ణన, బ్రహ్మగారికి ఒక వర్ణన ఉంది, శివుడు గారికి ఒక వర్ణన ఉంది, హనుమంతుడి గారికి ఒక వర్ణన ఉంది, ముక్కోటి దేవతలకి వర్ణనలు ఉన్నాయి, అమ్మవార్లకి బోర్డు వర్ణనలు ఉన్నాయి, యేసుక్రీస్తుకి బోర్డు వర్ణనలు వాళ్ళు చేసుకున్నారు, మహమ్మద్ ప్రవక్త గారికి బోర్డు వర్ణనలు వీళ్ళు చేసుకున్నారు, అల్లాకి బోర్డు వర్ణనలు చేశారు. అన్నీ అందరికీ వర్ణనలు ఉన్నాయి. గురునానక్ వెళ్ళినప్పుడు ఆ మతానికి చేశారు, జైన మతానికి వెళ్ళినప్పుడు మహావీరుడికి చేశారు. అన్ని మతాలలోనూ ఆ మతమే దేని మీద, ఏ దైవశక్తి మీద ఆధారపడి సాగుతున్నదో దానికి బోళ్ళు వర్ణనలు ఉన్నాయి. బుద్ధుడి తర్వాత బౌద్ధ మతాన్ని స్థాపించుకున్న వాళ్ళ శిష్యులు బుద్ధుడు చెప్పింది ఒకే విషయం, దాన్ని 32 రకాలుగా చీల్చుకుంటూ 32 ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళ శిష్యులు దాన్ని అనేకంగా చేశారు. మానవుడు ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాడు. నేను చెప్పిన నాకు తెలిసిన గట్టిగా 5-6 మతాలు కూడా లేవు, కానీ వందల వేల విధానాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు అలా చేశారని మీరు ఏదో ఒకటి విని ఒకటి చదివి అదే నిజం కాదు. అలాంటి నిజాలు ప్రపంచవ్యాప్తంగా బోళ్ళు ఉన్నాయి. అది అబద్ధమని నేను చెప్పటంలో, అది కూడా నిజంలో ఒక భాగం. శరీర భావంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కరెక్టే. శక్తి భావంలోకి వెళ్ళేటప్పటికి ఇవి కూడా శక్తి భావంలో కలిసిపోతాయి, ఏకత్వ భావానికి వస్తాయి. అప్పుడు భగవంతుడు కూడా శక్తి స్వరూపుడు అయిపోతాడు. నువ్వు ఇప్పుడు ఆకారంలో ఉన్నావు కనుక ఆకార దేవుడు, ఆకార దేవత. శరీర భావంలో ఉన్నావు కనుక నువ్వు శక్తి భావంలోకి వెళ్ళినప్పుడు సర్వము శక్తిమయం. నీ దేవుళ్ళు, నీ దేవతలు, నీ మతాలు, నీ మార్గాలు, నీ విధానాలు అంత శక్తులు కలిసిపోయి ఏకత్వం అయిపోద్ది. నువ్వు కూడా అందులో కలిసిపోతావు. అక్కడ ఇంకేం ఉండదు ఒకటే శక్తి, ఏకత్వ భావన. నేను కూడా ఉండను, నువ్వు కూడా ఉండవు, దేవుళ్ళు ఉండరు, మతాలు ఉండవు, మార్గాలు ఉండవు. ఏకత్వ భావనలు ఎట్టుంటాయి? కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం ఏ స్థితిలో దేన్ని మాట్లాడుతున్నాం, పరిమితాన్ని మాట్లాడుతున్నాం. ఒక పుస్తకాన్ని పట్టుకొని, ఒక విధానాన్ని పట్టుకొని, ఒక పద్ధతిని పట్టుకొని మాట్లాడుతున్నామని మనకు తెలియాలి. అలాంటి పద్ధతులు అనేకం ఉన్నాయి. పద్ధతి తప్పేం కాదు, నడిచెళ్ళేవాడు ఎవరొకళ్ళు ఏదో పద్ధతిలోనే వెళ్ళాలి. కానీ ఇలాంటి పద్ధతులు అనేకం ఉన్నాయి. ఇది శరీర భావన. శరీర భావనలో సాధన చేసుకుంటున్న వాళ్ళకి శరీర రూపములో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు. మొత్తంగా అలా తయారు చేసుకుంటూ వచ్చారు దాన్ని. అదంతా శరీర మనోలోకాలు. అది సత్యమే. శరీర భావనలో సాగేవాడికి శరీరం అంతా సత్యమే. ఇప్పుడు దాన్ని అలా ఊహిస్తూ మనం కూడా లేదా ఊహించకుండా మనం దర్శనం చేయగలం అంటున్నారు. ఎవరినే? శరీర భావంలో ఉన్నవాళ్ళు శరీర భావ దర్శనాలు చేస్తున్నారు. అందరూ మాతో దేవుళ్ళు మాట్లాడుతున్నారు అనే మొత్తం మన ఇళ్లలో కూడా దేవుడి ఫోటోలు లేదుగా. ప్రతి మతంలోనూ ఆ మత సంబంధిత దైవ సంబంధిత ఫోటోలు ఉంటాయి. అందరూ ఫోటోలు పెట్టుకున్నారు, ప్రార్థనాలయాలు కట్టుకుంటున్నారు. దర్శనమే కదంతా. లేదు ఊహించి దర్శనం చేయగలం అంటే ఎందుకు చేయకూడదు? ధ్యానంలో ఊహించుకుంటూ కూర్చో. ఒకే బొమ్మని ఒకే విధానాన్ని వాళ్ళు ఊహించమని చెబుతారు నీకు. అది ఊహించుకుంటూ కూర్చో. ఏదో ఒక రోజుగా ఊహ నీకు లోపల కనపడినప్పుడు నేను పొందేశాను అనుకుంటావు, అంతేం లేదు. ఇప్పుడు నువ్వు కళల్లో నీకు రోజు వచ్చే కళలన్నీ నీ ఊహలే. కళలు రావట్లా, రోజు బోళ్ళు దర్శిస్తున్నాం కళల్లో. మనం మెదలకుండా కూర్చున్నప్పుడు కూడా మన భౌతిక ఆలోచనలు బోళ్ళు లోపల మనకు దర్శనాలు అవుతూ ఉంటాయి. మన భార్య పిల్లలు, మన విషయాలు, మన డబ్బులు, మన సంపదలో మనం చేయాలనుకున్నవో చేస్తున్నవో అన్ని ఊహలో లోపల దర్శనం అవుతానే ఉంటాయి. అలానే ఒక దేవుణ్ణి ఊహించుకొని దర్శించుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా దర్శించుకోవచ్చు. అలాంటి బోర్డు పెట్టారు సంస్థలు. వాళ్ళందరూ అదే చెబుతున్నారు, దర్శించుకోండి, ఊహించుకోండి, భావించుకోండి, కల్పించుకోండి. సూక్ష్మలోక శరీర యానాలు కూడా చేపించేస్తున్నారు. నువ్వు అలా తిరిగి వచ్చేసేయచ్చని. ఇదేమో ఊహించుకొని కలగంటానికి ఏముంది? మెలకువలో కలలకు వెళ్ళమని చెబుతున్నారు. కనొచ్చు, అందులో ఏ తప్పు లేదో. తప్పు కూడా కాదు, అదొక విధానం, అదొక పద్ధతి. ఇంకా ఇందులో అద్భుతమైనది ఏంటంటే, మీరు మీ వీడియోలలో, తంపు చిత్రాలలో మీరు దర్శనం చేసిన కాంతులను వెలుగులను చూపుతున్నారు అనుకుంటున్నాను అన్నాడు. నేను మామూలుగా ఒక శీర్షిక పెట్టినప్పుడు ఆ శీర్షిక ఏదో పేరు పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదో బొమ్మ పెడతా ఉంటాను. ఊరికనే పెడతాను. నాకై కాంతులు దర్శనం అవ్వలేదు. ఆ బొమ్మలన్నీ నెట్లో ఉంటాయి. మీరు ఎంత అమాయకమో, అజ్ఞానమో, పిచ్చితనమో చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు. అసలు నాకు ఊహించడం ఏంటి? నేను అసలు ఎక్కడన్నా చెప్పాను నాకు వెలుగులు కనపడతాయి, కాంతులు కనపడతాయి అని. ఇలాగే మనం మనుషులను ఇలాగే తయారు చేస్తున్నాం, మనమే తయారు చేస్తున్నాం.
ఇప్పుడు గురువులు మహాత్ములు అయిపోయిన బ్యాచ్లంతా ఆళ్లే. వాళ్ళకి ఏదో కనపడిపోయిందని వాళ్ళు ఏదో పిచ్చమాటలు నాలుగు చెప్పి మాకు వెలుగులు కనపడినాయి, జ్యోతులు కనపడినాయి, దేవుళ్ళు కనపడ్డారు, మాతో మాట్లాడుతున్నారంటే అసలు మనం కూడా ముందు రెడీ అయి కూర్చున్నాం. ఎవడేం చెబుతాడా దాన్ని అవునని అర్థమని. నేను ఇప్పటికి ఎన్ని శీర్షికలు చెప్పానో అన్ని శీర్షికలకి అన్ని రకాల బొమ్మలు పెట్టి అన్ని నాకు దర్శనమైనవి అనుకుంటున్నారు మీరు. అది ఊరికనే అది నెట్లో డౌన్లోడ్ చేసి ఆ బొమ్మ కూడా పెడతాను దానికి, అంతకు మించి ఏమీ లేదు. ఊరికనే ఖాళీ మీద పేర్లు రాయటం ఎందుకని అక్కడ ఉన్న బొమ్మల్లో ఒక బొమ్మ సెలెక్ట్ చేసి పెడతాను అంతే తప్ప కాంతులు దర్శనాలు అవడాలు అవన్నీ నమ్మబాకండి. ఆ బొమ్మలు కూడా ఎవరో తయారు చేశారు, ఊహాత్మక చిత్రాలు అవి. అసలు నాకు ఎటువంటి దర్శనం అవ్వాల, నాకు వెలుగులు దర్శనం అవ్వాలి. అసలు అది ఆకాశ స్వరూపం అంటే మళ్ళీ వెలుగులు దర్శనం అవడం ఏంటి? వెలుగుల దర్శనం అయితే మళ్ళీ మీరు భ్రమలో ఉన్నట్టే, భ్రాంతిలో ఉన్నట్టే, దేహభ్రాంతిలో ఉన్నట్టే, శరీర భావంలో ఉన్నట్టే, ఊహించుకుంటున్నట్టే. మీకు వెలుగులు కనపడినా, కాంతులు కనపడినా, ఆకారాలు కనపడినా, రూపాలు కనపడినా అన్ని శరీర భ్రాంతి. అనంత ఆత్మశక్తి ఎరుక, స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి అనంతత్వపు ఖాళీ, నిశ్చలత, మౌనము, నిర్మలత్వం, అదే ఆకాశ స్థితి. జస్ట్ ఉన్నాను అన్న ఎరుక ఒక్క ఉంటుంది తప్ప ఇంకేమీ దర్శనం అవ్వదు, ఏమీ అనిపించదు. అసలు ఉన్నాను అన్న ఒక అనంత స్థితి ఉంటుంది అంతే. అంటే అనంత స్థితి అని ఎందుకంటే అనంతం కూడా కాదు ఆ స్థితి, అసలు దాని కొలత ఉండదు, ఉన్నానన్న భావన అంతే. అది చిన్నగా ఉందా పెద్దగా ఉందా ఏం అనిపించవు అక్కడ, జస్ట్ ఉన్నాను అన్న భావన అంతే. అంటే చనిపోయలేను ఉన్నానన్న భావన కూడా ఎందుకు పదం వాడుతున్నాను అంటే ఉన్నానన్న భావన ఉన్నానని అనిపించదో. నేను 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 అనుకున్నట్టు శరీరం నేను నేను అనుకుంటాను. ఎందుకని నువ్వు 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 అని వేరుగా బోల్డ్ ఉంది కాబట్టి. ఇప్పుడు శరీరందైనా వేరుగా ఏమీ లేకుండా ప్రపంచంలో మీరు ఒక్కళ్ళే నేను ఒక్కడనే ఉన్నానండి, ఇంకెవరు లేరండి. అసలు నేనని ఎవరికి చెబుతారు మీరు? నేనని భావంతో అవసరమే ఉంది. ప్రపంచం మొత్తం ఒక్క మనిషి ఉన్నాడు, అది మీరు నేను భావం చేసుకోండి ఒకసారి. ఇంకా ఎదురుగా అసలు ఏమీ లేవు, మొత్తం ప్రపంచం అంతా భూభాగం ఉందండి, ఏమీ లేవు, ఎదురుగా ఒక్క మనిషే ఉన్నాడండి. ఇప్పుడు నేను అనే భావన పుడుతుంది, అసలు ఎవరికైనా చెప్పాల్సి వస్తే పుడుతుంది. అది నువ్వు ఉన్నావు కాబట్టి నేననే భావన పుట్టింది. ద్వంద్వత్వంలో అనేకత్వంలో నేననే భావన అవసరమైంది. అసలు ద్వంద్వత్వము లేనప్పుడు అనేకత్వము లేనప్పుడు నేను అనేది అంతమైపోద్ది. అందుకని నిద్రలో నేను ఉండదు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాక నేను ఉండదు. దీనికి ఏం అద్భుతాలు మహిమలు అక్కర్ల. మన జీవితంలో మనం రోజువారీ జీవితాన్ని పరిశీలించుకుంటే అర్థమైపోతుంది. ఇక నాకే అసలు నేను మరి మీరు ఎంత చక్కగా అడుగుతున్నారంటే, మీరు పెట్టే వీడియోల్లో బొమ్మలన్నీ తమ్ము చిత్రాలన్నీ మీరు దర్శనం చేసిన కాంతులను వెలుగులను చూపుతున్నారు అనుకుంటున్నాను అంటున్నారు. అసలు ఒకవేళ నేను దర్శనం చేసిన ఆ బొమ్మలు తయారు చేయగలడు ఎవడన్నా? నేను అన్ని బొమ్మలు వేయగలను పోనీ? అసలు నా వల్ల వద్దు అన్ని బొమ్మలు వేయటం. అన్ని బొమ్మలు వేయటం నాకు వస్తే అసలు చెప్పేవాడినే కాదు, బొమ్మలు వేసుకొని పెయింటింగ్లు అమ్ముకునేవాడిని. అలాంటి బొమ్మలు వేయడం కానీ నాకు వచ్చి ఉంటే అసలు మిగతా ఆత్మజ్ఞానమే పంచుకునేవాడిని కాదు, చక్కగా పెయింటింగ్లు వేసుకొని బొమ్మలు అమ్ముకొని బోల్డ్ డబ్బు సంపాదించుకునేవాడిని. ఏమి రాక నాకు అసమర్థున్నయ్యి, సమర్థత లేక, ప్రపంచాన్ని గెలవలేక, ఎదుర్కోలేక, నా సొంత కుటుంబ సభ్యులతోనే ఉన్న సమస్యల్లో నా చుట్టూ ఉన్న మనుషుల్ని ఎదుర్కోలేక, ఉన్న వ్యాపార వనరులు అంటే ఆర్థిక వనరులు డబ్బులు వచ్చేటువంటి వ్యాపారాలు ఏం చేశాను ఇప్పుడు వరకు అవి కూడా వదిలేసుకొని, ఎందుకని అసమర్థుడిని, ఏ సమర్థత లేదు, దేనికి పనికిరాని వ్యధమని ఒక మాటలో చెప్పాలంటే డబ్బు సంపాదించలేను. ఆల్రెడీ వ్యాపారాలు చేశాను, మా కుటుంబ వ్యాపారాలు చేశాను, వాటిల్లోనే ఉన్నాను, 20-25 ఏళ్ళ నుంచి అక్కడే నడిచాను. అక్కడ కూడా సమర్థత మళ్ళీ ఎదిరించే దమ్ము లేక, అది ఉమ్మడి కుటుంబానికి సంబంధించింది పెద్దలది, అందులోనే పనిచేశాను. నేను స్వతంత్రంగా తయారు చేసుకుంది ఏమీ లేదు, అందుకని అసమర్థతతో వదిలేశాను. అసమర్థతతో జీవితకాలం మౌనం పెట్టుకున్నాను. ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, సంపాదించే దమ్ము లేక, ధైర్యం లేక మౌనం ఇంట్లో కూర్చున్నాను ఇప్పుడు కూడా. అంటే దేహపరంగా, స్థితిపరంగా, ప్రాపంచిక వ్యవహార పరంగా నా అంత అసమర్థుడే లేడు. ఎందుకని మెలకుండా కూర్చున్నాను. అంతే తప్ప నేను ఆధ్యాత్మికతతో ఇంట్రెస్ట్ మీద మౌనం పెట్టుకోలే. గెలవలేక, ఎదిరించలేక, ఎదుర్కోలేక, మనుషులతో పోటీ పడలేక,
వద్దులే అని జీవితకాలం మౌనం పెట్టుకున్న, బాబు నా జోలికి ఎవరో రాకుండా మీ జోలికి నేను రాను అని. ఇంకా ఆ అసమర్థతతోనే అలాగే కూర్చొని ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏమీ చేయలేక ఏమీ చేతకాక ఇదిగో మీతో ఇవి పంచుకుంటుందండి. అంటే ఇది కొంచెం తెలుసు, 35 ఏళ్ళ నుంచి చదువుకుంటున్నాను. నిజంగా మీరు అన్నట్టు ఆ వెలుగులన్నీ నేను దర్శించి ఆ బొమ్మలన్నీ నేను వేయగలిగితే చక్కగా బొమ్మలు వేసి పెయింటింగ్లు వేసి అమ్ముకునే ఆర్థిక లోటన్నా లేకుండా ఉండేది. అంటే మీరు ఎంత ఊహించుకుంటున్నారో, అసలు గురువుల్ని మహాత్ముల్ని మనుషులే తయారు చేస్తున్నారంటానికి ఆ గురువులు మహాత్ములు ఎవరన్నా మోసగాళ్ళు మోసగెత్తులు వచ్చి వాళ్ళు చెబుతున్న అబద్ధాలు అద్భుతాలు మహిమలు మాయలు అన్నింటినీ మనమే ఎంకరేజ్ చేసి దాన్ని ఎంత వ్యాప్తి చేస్తున్నాం అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు చూడండి, సభలు పెట్టి జబ్బులు తగ్గించేస్తామంటే లక్షల మంది వెళ్ళిపోతారు అక్కడికి. ఆ జబ్బులు తగ్గిస్తామన్నాడు ఒంటి నిండా జబ్బులే. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది మహాత్ములు గుండెపోట్లు వచ్చి చనిపోయారు, కిడ్నీలు చెడిపోయి చనిపోయారు, అనేక అనారోగ్యాలతో ఇప్పటికే మందులు వాడుకుంటూ మళ్ళీ అవే బోధలు చేస్తున్న మహాత్ములు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు మళ్ళీ వాళ్ళు చేసే బోధలు అయ్యే, కానీ మొత్తం వాళ్ళు ఒంటి నిండా జబ్బులే. వాళ్ళు చెప్పేవన్నీ మహిమలు మాయలు అద్భుతాలే. చిక్కి శల్యమైపోయి శవాల కంటే అన్యాయంగా కనపడుతున్నారు. అంటే శవం ఇంకా కొంచెం అందంగా ఉంది, కొంచెం ఆరోగ్యవంతుడు చచ్చిపోతే శవం చాలా అందంగా కనపడుద్ది. శవాల కంటే అన్యాయంగా కనపడుతూ దానికి ఎట్టగొట్ట ఆ పౌడర్లో మేకప్లు వేసి దిద్దుకొని రకరకాల రంగులు మాది ఈ మతం మాది ఈ రంగు అని ధరించి మొహం ఆకృతి శవమే. వాళ్ళు మహిమలు మాయలు చెప్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, దేవుళ్ళు దేవతలు మాతో మాట్లాడుతున్నారంటే జనం వాళ్ళని నమ్మి వెళ్తున్నారు. ఇదిగో ఇలాగే ఉంటుంది. మీరేదో కాంతుల్ని దర్శించేశారని. నేను అసలు ఏం దర్శనం అవ్వలేదు, నేను సామాన్యుడిని మొర్రని రోజు చెబుతున్నా, అసలు కాంతులు ఉండవు. మళ్ళీ దీంట్లో ఏం చెబుతున్నారు, ఈ కాంతులను దర్శించి అవే బొమ్మలు పెడుతున్నారు అనుకుంటున్నాను అంటూ. అలాగే ఆత్మ జ్యోతి స్వరూపంలో ఉంది అంటారు కదా, అది సత్యమే అంటారా అన్నారు. జ్యోతి స్వరూపంలో ఉందని ఎవడు చెప్పాడు? ఎవడో ఇంకో పిచ్చోడు చెప్పాడు. నేను ఎవరిని విమర్శించట్లా, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరిని నడిపించడానికి ఒక్కొక్కళ్ళు చేసిన ఏర్పాటు. ఆత్మకి అసలు స్వరూపమే లేదు. జ్యోతి స్వరూపంలో ఉంటే వెలుగు ఉంది కదా, వెలుగుంటే దృశ్యం ఉంది కదా, అది దృశ్యాలకు అందేది కాదని చెబుతున్నారు కదా. మరి వెలుగుందని ఎవరు చెప్పారు? అది మీ ఇష్టమే, మీరు ఏది నమ్ముతారని. అది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పారు, అనేక మంది అనేకంగా చెప్పారు. మీరు దేన్నో నమ్మి నిజమే అంటారు కాదు. అవన్నీ ఆత్మ అనేది ఆకాశ స్వరూపము, సర్వవ్యాపకము. దాంట్లో ఏమి ఉండవు, శబ్దానికి సంబంధించినవి ఉండవు, దృశ్యానికి సంబంధించిన ఉండవు, స్పర్శకు సంబంధించిన ఉండవు, రుచికి సంబంధించిన ఉండవు, వాసనకి సంబంధించిన ఉండవు. అసలు పదార్థతత్వానికి సంబంధించింది ఏమి ఉన్నా అది పదార్థమే, దేహతత్వమే, శక్తితత్వము కాదు, ఆత్మశక్తి కాదు. అప్పుడు మనం జీవభావంలో దేహభావంలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చెబుతూ నిజానికి ఈ శరీరం అంతా ఆత్మశక్తి అయితే కూడా మళ్ళీ తిన్నది అరిగించేది శ్వాస తీసుకోవటం మలం మూత్రం అన్నీ కూడా లోపల చేస్తున్నది ఎవరో, అంటే దీనిని నడుపుతున్నది మాట్లాడిస్తున్నది అన్నీ కూడా ఏదో ఉంది. దానికి అసలు ఈ అవసరం ఏంటి, ఎందుకు, అసలు ఎందుకు ఇవన్నీ చేయాలి అంటున్నారు. శరీర భావం అండి, ఎన్ని చెప్పినా మళ్ళీ శరీర భావంలో శరీరం నిజమో, శరీరం అబద్ధం కాదు. కానీ శరీరమే మొత్తము నిజము అనుకొని భ్రాంతి చెందుతున్నావు, భ్రమపడుతున్నావు, మాయలో ఉన్నావు, అజ్ఞానంలో ఉన్నావు. అది మొత్తం నిజం కాదు. ఆ శరీరానికి ఆధారమైనటువంటిది శక్తి, అది మొత్తము నిజము, అది నీ సంపూర్ణ స్వరూపం, దాన్ని తెలుసుకో అని మహాత్ములు చెబుతున్నారు. శరీరపరంగా ఇవన్నీ నిజమే. శరీరాన్ని నడిపిస్తుంది ఏదో ఉందని మీరే అంటున్నారు కదా, దాన్ని తెలుసుకోమంటున్నారు. అదే శక్తి. ఆ శక్తిని తెలుసుకో. ఆ శక్తిని తెలుసుకునే వరకు ఈ శరీరం నిజమే, దీనికి ఇవన్నీ ఉంటాయి. తినాలా, తాగాలా, అరిగించాలా, అన్నీ అవసరమే. శరీరం అలాగే ఉంటుంది. శరీరాన్ని నడిపించే శక్తిని తెలుసుకో, అది నీ స్వస్వరూపము. అది తెలుసుకోవాలంటే శరీరం ఉండాలి, శరీరం లేకపోతే నువ్వు తెలుసుకోలేవు. ఎందుకు అన్న ప్రశ్న ఏమీ లేదు. ఎందుకన్న ప్రశ్న ఎప్పుడు శరీర భావంలో ఉన్న వాళ్ళకు పుడుతుంది. శక్తి భావం తెలిసిన వాళ్ళు అసలు ఎందుకని ప్రశ్న వేయరు. ఎందుకని ప్రశ్న పుట్టదు వాళ్ళకి, ఎందుకని ఏకత్వ భావన అర్థమైన వాళ్ళకు పుట్టదు. అలాగే ఆత్మను తెలుసుకున్న మహానుభావులు మోక్షం పొందారని మనకెలా తెలుస్తుంది అంటున్నారు.
అసలు ఎవరైనా ఆత్మానుభూతిని పొందితే అంటే శక్తి స్థితిని తెలుసుకుంటే నేను తెలుసుకున్నాను అని వాళ్ళకి తెలుసు తప్ప మనకెందుకు తెలుస్తుంది? ఇప్పుడు ఒక ఆయన డాక్టర్ చదివాడు, ఊరికి నేను అనుకుందాం, ఆయన డాక్టర్ చదివాడని ఆయనకి తెలుసు తప్ప మనకెట తెలుస్తుంది? అదేంటంటే డాక్టర్ గారు డ్రెస్ వేసుకుంటాడు, స్టెథోస్కోప్ పెట్టుకుంటాడు, అక్కడ సర్టిఫికెట్ ఉంటుంది, ఆ సర్టిఫికెట్లో ఆయన పేరు ఉంటుంది, మనకెందుకు తెలియదు అంటే దొంగ సర్టిఫికెట్లు దొంగ డాక్టర్లు ఆ డ్రెస్ వేసుకెళ్తే మనం డాక్టర్ అయిపోతాం, మనం కూడా ఒకటి కొనుక్కేసుకోవచ్చు, అమ్ముతారు అవన్నీ. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా ఆ వృత్తి యొక్క స్థితిని సినిమాల్లో చూపించట్లా. సినిమాల్లో పోలీసులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, దొంగలు ఉంటారు, లాయర్లు ఉంటారు, జడ్జిలు ఉంటారు, వాళ్ళందరూ ఎవరో చదివిన వాళ్ళు కాదు, ఆ పాత్రలు పోషిస్తున్నారు. ఎక్కడైనా అది భౌతికంలో అయినా నీ అంతరంగపు స్థితి, నీ అంతరంగపు ఆలోచన, నీ అంతరంగపు భావము, నీ మానసిక స్థితి నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఆత్మానుభూతి పొందినా కూడా అంతే, ఇంకోళ్ళకి తెలియదు, అది కూడా స్థితే. ఇప్పుడు రమణ భగవాన్లు ఉన్నారు, నేను అనందాత్మస్వరూపుడును అన్న భావన ఆయన స్థితి. మనకు ఆయన శరీరంతోనే కనపడుతున్నారు, ఆయన శరీరంతో అనారోగ్యాలు ఆ బాధలు అనుభవిస్తూ కనపడుతున్నారు, ఆహారం తింటూ కనపడుతున్నారు, నడుస్తూ కనపడుతున్నారు, మాట్లాడుతూ కనపడుతున్నారు, నవ్వుతూ కనపడుతున్నారు, చక్కగా నిద్రపోతూ కనపడుతున్నారు, లేస్తూ కనపడుతున్నారు, మలమూత్ర విసర్జన చేసుకుంటున్నారు, స్నానం చేస్తున్నారు. అలా అందరూ చేశారు, అందరూ శరీరంతోనే కనపడ్డారు. శక్తిగా అసలు ఎవరు కనపడరు, ఎందుకని శక్తి ఆకాశ స్వరూపం, మనకేం కనపడకేక అందులో తిరిగేస్తున్నాం, అది శూన్యం అనుకొని. కాబట్టి అది తెలుసుకునే ఛాన్స్ అసలు లేదు. ఒకవేళ ఛాన్స్ ఎవరికి ఉంటుందంటే నేను నేను శక్తి స్వరూపుణ్ణి అని తెలుసుకుంటే నాకు ఒక్కటికే తెలుస్తుంది అంతే, నా గురించి నాకు తెలుస్తుంది, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు. శరీరంగా ఉన్నా నీ గురించి నీకే తెలుస్తుంది, ఇంకోళ్ళకి తెలియదు. మాయలు మహిమలు అద్భుతాలు నమ్మకండి. శక్తిగా ఉన్నా నీ గురించి నీకే తెలుస్తుంది, మాయలు మహిమలు అద్భుతాలు నమ్మకండి. మళ్ళీ నేను చెబుతున్నా, ఇవన్నీ నేను చెబుతున్నాను కదా, నేను పెట్టే బొమ్మలు అంటే గతంలో కూడా ఎవరో పెట్టారు, మీరు ఎంత వివరంగా చెబుతున్నారంటే ఖచ్చితంగా మీరు ఆత్మానుభూతిని పొందే ఉంటారని. నాకంటే అద్భుతమైన వివరంగా చెప్పి ప్రజల్ని ఎటువైపు పెడితే అటువైపు నడిపించగలిగిన సమర్థులు కోటాను కోట్ల మంది శిష్యుల్ని పోగేసుకున్నటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. మీరు వెళ్ళి చూడండి ఎంతమంది శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ పొందేసిన వాళ్ళు అనుకుంటున్నారా? ఏం లేదు, ఊరిని రంగు బట్టేసుకుని దేవుడి పేరు చెప్పి అలా మొదలు పెడితే మన వెనక జనం పడతా వచ్చేస్తారు అంతే. ఏమి లేదు, అది జనం అంతే ఊరికి అలా పోతా ఉంటారు. ఇప్పుడు నేనేమి అసలు నాకు చెప్పకపోయినా కూడా మీరు పెట్టే బొమ్మలన్నీ మీరు దర్శించినవి అని పెట్టేశారు ఇక్కడ ఎవరో ఒకళ్ళు పాపం. నేను చెప్పాను అసలు నేను దర్శించినవి అని. నాకు అసలు నేను సామాన్యుడిని మరో దర్శనం అనేది ఉండదు, దర్శనమే తప్పని చెబుతున్నాం. ఆత్మ దర్శనము అన్నప్పుడు దర్శనము అంటే ఆత్మ అనుభవము, లోపల బయటకు కనపడేది కాదు, ఏముండదు. దర్శనాలన్నీ శరీరానికి ఉంటాయి. కన్నున్న చోట దర్శనం ఉంటుంది, చెవున్న చోట శబ్దం ఉంటుంది, ముక్కున్న చోట వాసన ఉంటుంది. అంటే కంటికి దృశ్యము దర్శనము, చెవికి శబ్దము దర్శనము, ముక్కుకు వాసన దర్శనము, నాలుకకు రుచి దర్శనము, చర్మమునకు స్పర్శ దర్శనము. ఈ దర్శనాలు శరీరానికి ఉంటాయి. అదే పేరుని అర్థం అవటం కోసం అంటే దర్శనము లాంటిదే అని చెప్పాలంటే ఏం పదం వాడాలి? ఇంకో పదం వాడితే నీకు అర్థం అవ్వదు, అందుకని ఆత్మ దర్శనము అన్నారు. ఆత్మ దర్శనం అంటే ఏంటి? అది ఆత్మ కూడా దర్శనమే, ఆకాశం కనపడతానే ఉందిగా, ఏమీ లేని స్థితి కనపడతానే ఉందిగా, కానీ దాన్ని నువ్వు స్వీకరించట్లా. దాన్ని స్వీకరించినప్పుడు అదే ఆత్మ దర్శనము, శక్తి దర్శనము, జ్ఞానోదయము, మోక్షము. దాన్ని స్వీకరించాలంటే నీకు అనుభవం అవ్వాలి. ఆధ్యాత్మిక చదువుకో, నీలో ఉన్న శక్తిని పట్టుకో. శరీరాన్ని నడుపుతున్న శక్తి అని అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, మొత్తం అందరూ చెబుతున్నారు. ఎందుకంటే శక్తి లేకపోతే మనిషి మరణించాడు అంటున్నారుగా. మరణించే లోపల నీలో ఉన్న శక్తిని తెలుసుకో, చాలు, నీకు ఆత్మానుభవం అయిపోద్ది, ఆత్మదర్శనం అయిపోద్ది, ఇంకెంత కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. పరిమితమైన విషయాలను, పరిమితమైనటువంటి గ్రంథాలను, అంటే ఒక మతమో, ఒక విధానమో, ఒక పద్ధతో, ఒక గురువు ఏదో చెప్పిన గ్రంథమో సాధనో పట్టుకొని ఇదేంటి అని ఆత్మతో కలిపి ప్రశ్నించకూడదు. ఇలాంటి గ్రంథాలు, ఇలాంటి మతాలు, ఇలాంటి సాధనలు కోకోలలో లక్షలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అవన్నీ శరీర భావనలో ఉన్నవారి కొరకు, అవన్నీ మనసుతో సృష్టించుకోబడ్డ మనోలోకములు. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే అడిగితే తప్పకుండా చెబుతాను. ప్రశ్నలు అడగటం తప్పని ఎప్పుడు చెప్పట్లా. మీరు ఏ స్థితిలో ఉన్న ప్రశ్నలు అడగండి, ఎందుకంటే మనం దాన్ని పొందాలి కనుక. కానీ దాన్ని అడిగిన దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
బ్రెయిన్ని పెంచుకోండి. మనం మాట్లాడుతుంది మనం చదివిన ఒక పుస్తక విషయం, మనం తెలుసుకున్న ఒక మతంలోనూ ఒక చిన్న భాగం, అది కూడా మళ్ళీ అదే మతంలో ఇంకా అనేక సిద్ధాంతాలు బోల్డ్ ఉన్నాయి, అనేక మంది దేవుళ్ళు బోల్డ్ ఉన్నారు. ఇప్పుడు శంఖచక్ర గదా పద్మాలు అన్నారు. అందుకే అక్కడ మీరు విష్ణుమూర్తి చెప్పారు, శివుణ్ణి దర్శించుకోకూడదా, బ్రహ్మను దర్శించుకోకూడదా, అమ్మవారిని దర్శించుకోకూడదా, అమ్మవారుల్లో ఎన్ని రూపాలు ఉన్నాయి మళ్ళీ. అలా ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు పెట్టుకున్నారు. అదంతా ఊహాత్మక దర్శనం. నేను ధ్యానం చేసి అదే రూపం నాకు కావాలనుకుంటే ఆ రూపం మీరు ధారణ చేయడానికి కొంత టైం పట్టుద్ది మీకు, అంతే. కానీ ఖచ్చితంగా రూపం ధారణ చేసుకోవచ్చు. ఎందుకని మనం బయట ప్రపంచంలో మనం సృష్టించుకున్న వస్తువులే జ్ఞానంలో ఆల్రెడీ దర్శించి బయట వస్తువులను సృష్టించుకున్నాం. ఎన్ని వినియోగ వస్తువులు ఉన్న చూడండి మనుషులు తయారు చేస్తున్నారు. మనం ఉపయోగించుకునే ఆహార పదార్థాల నుంచి, కట్టుకునే బట్టల నుంచి, వాడుకునే వస్తువులు ఎన్ని తయారు చేశారు ప్రపంచంలో. అసలు వస్తువులేంటి, ఆకాశంలో ఎగిరిపోయే విమానాలు తయారు చేశారు, ఇతర గ్రహాల మీదకి ఎగిరిపోయే ర్యాకెట్లు తయారు చేశారు. ఇదంతా మనిషి తలలోంచి పుట్టిందేగా, అలా పుడతానే ఉంటుంది. అది మానస లోకము, అది జ్ఞానం కూడా మానస జ్ఞానము, శరీరపరమైన మనోజ్ఞానము. అంటే మొత్తం అది శరీరానికి సంబంధించిన జ్ఞానమే. ఇప్పుడు విమానంలో ఎవరు ఎక్కుతారు, శరీరం ఎక్కుద్ది. ర్యాకెట్లో ఏంటి, ఎవరు తెలుసుకుంటారు, శరీరంతోనే తెలుసుకుంటారు. శరీరమే ఇతర గ్రహాలకు ప్రయాణింపజేస్తారు. విషయాలన్నీ శరీరం తెలుసుకోవటానికి. శరీరపరమైన మానసిక లోకాలు అవన్నీ, మానసిక జ్ఞానం అది, శరీరపర మానసిక ప్రాపంచిక జ్ఞానం అది. ఇక్కడ మనం చెప్పుకుంటుంది మహాత్ములు చెప్పింది స్వీయ ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే నాలో ఉన్న ప్రాణశక్తి, దానికి ఆత్మ అని పేరు పెట్టారు. అందుకని ఇది స్వీయ చదువు, అంతరంగ చదువు, ఆధ్యాత్మిక చదువు. దీన్ని తెలుసుకోవాలని మీరు అనుకున్నప్పుడు చక్కగా స్ట్రైట్గా మీ లోపలికి మీరు వెళ్ళటమే. అప్పటి వరకు శరీర భావాలు ఉంటాయి, అవి కలిపేసుకోబాకండి. రెండు, నా గురించి స్పష్టంగా మళ్ళీ క్లారిటీగా చెబుతున్నా. అసలు నాకు ఏ దర్శనమో అవ్వలేదు, నేను సామాన్యుణ్ణి. నేను ఈ చెప్పేదంతా కూడా అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి ఆత్మజ్ఞాన విషయాలను చదువుకొని విని గత 35 సంవత్సరాల నుంచి ఇందులోనే ప్రయాణించుకుంటూ వచ్చి అనేక మార్గాలు చూసి, అనేక మతాలు చూసి, ఇప్పుడు మీరు చెబుతున్నట్టుగానే మామూలు గురువులు, మామూలు గ్రంథాలు అన్ని చదువుకుంటూ అలా అలా ఆత్మజ్ఞానం వరకు వచ్చి, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలలో మహాత్ములు చెప్పినవి అనేకం విని చదువుకొని ఆ మార్గం బాగుంది, నేను నా స్వయం శక్తిని, అంటే నా శక్తిని, నేను నా ఆత్మస్వరూపాన్ని నేను దర్శించాలి, నా స్వస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అనే భావనతో చేస్తున్న ప్రయాణంలో మీతో పంచుకుంటున్న విషయాలు. మీకు అర్థమైతే చక్కగా అనుసరించి ముందుకు సాగండి. మీకు అర్థం కాకపోతే చక్కగా అక్కడికి వదిలేసి మీకు అర్థమైన మార్గాల్లో సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఒకవేళ ఎవరికైనా నేను చెప్పింది నచ్చకపోయినా, సరిగా చెప్పలేదనిపించినా, మళ్ళీ చదువుతున్నా నేను సామాన్యుణ్ణే, నన్ను క్షమించి వదిలివేయండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు.